పడుకోలేదా? నాకు నిద్ర రాదండి. ఏమ్మా నేను నిద్రపోతే మీరు మెల్లగా లోపలికి వెళ్ళిపోదామనా? ఇదిగా మీరు లేడీ బ్యాచిలర్స్ అయితే మనం లేడీ బ్యాచిలర్స్ వాచ్మెన్. అయినా నా ముక్కు చాలా పవర్ఫుల్ ముక్కు. లేడీస్ వస్తున్నా జెంట్స్ వస్తున్నా ముక్కు వాసన చూసి కనిపెట్టేస్తాను. అందుకనే మన వార్జన్ గారు 7 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవును, మిగతా మీ బ్యాచ్ ఏది? వాళ్ళందరూ వెళ్ళిపోయా ఉన్నన్నారు, పని చెప్తాను. రోజు రోజుకి ఇంత స్మార్ట్ సౌందర్య బీటేద్దామని. లేకపోతే ఏంటంటే నా పేజ్ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడకండి. ఏంటంటే కేకలా దెయ్యం. ఇప్పుడు ఇక్కడ దెయ్యం. రోడ్డు కట్టంగా పడుకుని బస్ ఆపాలా? చెయ్యి చూపిస్తే మీరు బస్ ఆపారు కదా, అందుకే ఇలా ఆపాను. అడ్జస్ట్ కండి, కొంచెం పట్టుకోండి. ఇది రైట్ రైట్. ఇంతకీ మీ టికెట్ సంగతి ఏంటి? ఉంది బాబాయ్, ఇదిగో. టికెట్ ఉంచుకొని రోడ్డు కట్టంగా పడుకుంటావేంటా బాబు? అదేం లేదు బాబాయ్, బస్ స్టాండ్ లో బస్ జస్ట్ మిస్ అయింది. నేనేమో అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అర్థం చేసుకోండి. ఇంతకు నా సీట్ ఎక్కడ? అదే సీటు, వెళ్ళి కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. బావా, నీకెలా చెప్పాలో అర్థం కాక ఈ లెటర్ రాస్తున్నాను. మనమిద్దరం పుట్టినప్పుడే భార్య భర్తలుగా నిర్ణయించారు. కానీ నేను ఇక్కడ ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాను. ఈ విషయం నీకు డైరెక్ట్ గా చెప్పలేక ఈ లెటర్ ద్వారా తెలుపుతున్నాను. నన్ను క్షమించి బావా. నువ్వు వచ్చి మా పెళ్లి జరిపిస్తావని ఆశిస్తూ ఇట్లు నీ మరదలు. మీరు పక్క సీట్కి వెళ్తారా? సారీ. ప్రొసీడ్. నో, కూల్ డౌన్. కూల్ డౌన్ లేదు, కూల్ డౌన్ లేదు. ట్రై చేయి గురు, ట్రై చేయి. నో నో, క్యారెక్టర్ దెబ్బతింటుందిరా. క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ట్రై చేయి గురు. బా ఇద్దరు బాగుండదు. ఏది గురు? అబ్బా నీకేరా చెప్పే. హలో మిస్టర్ వెంకట సుబ్బారావు. ఏంటి షాక్ అయ్యావా? నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ మిస్టర్ వెంకట్. కొన్ని ఫేసులు చూసి పేర్లు చెప్పేయొచ్చు. ఆ చెవికి రింగు, ఈ గెటప్, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా. హలో, అంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో. ఫేస్ రీడింగ్ నీకే కాదు, మాకు తెలుసు. ఫేస్ రీడింగ్ అంటే అదేమైనా కరెంట్ రీడింగ్ అనుకున్నావా? ఫేస్ చూసి చెప్పేయడానికి అంతెందుకు, నా పేరు చెప్పుకోవచ్చుదా? ఏంటి మన బ్రెయిన్ ట్యూబ్లైటా? కాదు, నీ పేరు రంభ, ఊర్వశి, మేనక, అప్సరా. అప్పలమ్మేం కాదు. బిఏ చదవగానే ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది అని అనుకుంటున్నావా? దానికి చాలా విషయం కావాలి. గుడివాడ వెంకట సుబ్బారావు. అంత షాక్ అవ్వకు. నీ చదువు, ఊరి పేరే కాదు, నీ చరిత్ర అంతా చెప్పేస్తాను. పోనీ నా పేరుకు చిన్న క్లూ ఇవ్వనా? నా పేరులో 2 అచ్చులు, 2 హల్లులు, పైన కొమ్ము, పక్కన దీర్ఘం, వెనక తోకేం లేదు. హలో, నీకంత సీన్ లేదు గాని ఎవరైనా క్లూ చెప్తే అక్షరాలు చెప్తారు. నీలాగే ఎత్తుపల్లాలు చెప్పు. ఓకే, బస్సు హైదరాబాద్ చేరే వరకు నీకు టైం ఇస్తున్నాను. నా పేరులో ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఎలిఫెంట్ ఉంది. ఇంకో క్లూ, ఈ మధ్య తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పేరు ఉంది. ఓకే, సరే, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్.
ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఓ తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ ఫిల్మ్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఒక తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హీరోయిన్. హలో వెంకట సుబ్బారావు, నాకు ఫేస్ రీడింగ్ తెలీదు, మీటర్ రీడింగ్ తెలీదు. నీ పేరు, నీ ఊరు పేరు, చదువు, నీ సూట్ కేసు నేమ్ స్లిప్ మీద చదివి చెప్పాను. ఈ ఉంగరం నిన్ను ఏడిపించినందుకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, ఉంచుకో. ఇంతకీ నా పేరు తెలుసుకున్నావా? నాకు తెలుసు నీ బ్రెయిన్ ట్యూబ్ లైట్ అని. ఓ పంచి, నేను గాని నా పేరు గల అమ్మాయి గాని హైదరాబాద్ లో దొరుకుతుందేమో ట్రై చేయి. బాయ్. నీకెప్పుడు డౌట్ లేరా? ఆ అమ్మాయి నా మీద ఎంతో ప్రేమతో గిఫ్ట్ ఇస్తే ఆ అమ్మాయిని అనుమానిస్తావా? సార్ సార్ నా ఉంగరం పోయింది సార్. ఇక్కడ ఎక్కడో పడి ఉంటుంది సార్. సార్ కొంచెం వెతకండి సార్. సార్ ప్లీజ్ సార్ కొంచెం వెతకండి సార్. సార్ కొంచెం కోఆపరేట్ చేయండి సార్. కోపడకండి సార్ ప్లీజ్ సార్. అయ్యయ్యో. చూడండి సార్. సీట్ మీద పడింది ఎవరో చూడండి. హలో హలో, పెట్టుకుని ఎక్స్క్యూజ్ మీ. సార్. ఈ రింగ్ మీదేనా అండి? అవును సార్. తీసుకోండి. ఇక్కడే పడితే నాకు దొరికిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్తే విన్నావా? నాకు తెలుసు గురు, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ అని. ఇంక నువ్వు నోరు మూస్తావా? స్టాప్. ఓకే, దిగండి దిగండి. థ్యాంక్స్ బాబాయ్. ఆటో రైట్. హలో, కోన్? నేనేరా మీ బావని. బావంటే మా అక్కని చేసుకోబోయే గొట్టంగాడి నువ్వేనా? ఎవరు వినలేదు కదా. అది సరే కానీ ఎంతైనా నీ కాబోయే బావనరా, కాస్త మర్యాదగా పిలవరా. మర్యాద సరే, నాకేమన్నా తెచ్చావా? తీసుకురాలేదే. ఓ చేతులు ఊపుకుంటూ రాకపోతే నాకేమన్నా తేవచ్చుగా. ఈ లగేజ్ ఏంటి? నా బట్టలురా. ఇంత లగేజ్ తెచ్చావు, వెనకాల ఎవరైనా వస్తున్నారా? నేను ఒక్కనే వచ్చానురా. గురు, వీటితో చాలా డేంజర్ లో ఉంది గురు. కరెక్ట్. అది సరే గాని అత్తయ్య వాళ్ళు ఉన్నారా? ఎలాగో వచ్చావు కదా, పద లోపలికి. లక్ష్మి లేచిందా? ఇప్పుడే స్నానానికి వెళ్ళిందండి. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు. అరే ఎక్కడ సుబ్బారావు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మావయ్య. బాగున్నావా బాబు? బాగున్నాను అత్తయ్య. అమ్మా నాన్న బాగున్నారా? అంతా బాగున్నారు. మీ పెళ్లి సంగతి ఏమైంది బాబు? అదే ఆ విషయం మీద వచ్చాను. ఇంతకీ మహాలక్ష్మి ఎక్కడ ఉంది అత్తయ్య? లోపల ఉంది, వెళ్ళు బాబు. ఏమోయ్, సామాన్ తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే. లక్ష్మి, లక్ష్మి. బాబా, వాట్ సర్ప్రైజ్! నువ్వు పిలవటం, నేను రాకపోవటం ఉన్నా. గురు గురు, నేను రెడీ గురు. ఫిగర్ భలే ఉంది గురు. తప్పురా, మడతలరా. పర్వాలేదు గురు, కమిట్ అయిపోదాం గురు. అడ్జస్ట్ అయిపో గురు. బావా, అది సరే గాని ముందు నువ్వు లేచి డ్రెస్ చేంజ్ చేసుకో. కలిసి టిఫిన్ ఓకే చేద్దాం. బావా. ఓకే? మన దిగు పడుతుందిరా. లవ్ అంటూ అడుగిడవే చందరపు బొమ్మ, జీన్స్ ప్యాంటు బిగువుల్లో ఇమడలేని అందాలు, టీ షర్టులో ఎలో దాచలేని పరువాలు. చిల్లరేమైనా కావాలా? అడగొచ్చుగా. హలో ఫ్రెండ్. మన లక్ష్మి వచ్చిందిరా. ఏంటి చిల్లర లెక్క పెట్టుకుంటున్నావు? బిల్ ప్రాబ్లమా? నో నో, కాంప్లిమెంట్.
బైది బై ఈయన మా బావ. హలో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హాయ్ హలో లేవోయ్. హాయ్. ఏంటి నిలబడే ఉన్నావు? చైర్ తెచ్చుకో. కమాన్. ఏ కిట్టు. థ్యాంక్ యూ. బావా, ఇది నా ఫ్రెండ్ నీలాంబరి. హాయ్. నీలాంబరి, నీలం సంజీవరెడ్డి, నరసింహ, నీలాంబరి. హలో మిస్ నీలాంబరి. ఐఎమ్ సారీ. హలో. ఏంటి ఇంతకు ముందే ఏమైనా పరిచయం ఉందా? మా ఇద్దరిది ఇండియా పాకిస్తాన్ లాంటి ఫ్రెండ్షిప్, కొంచెం సెటిల్మెంట్ ఉంది. సారీ. ఇక నుంచి మనం గుడ్ ఫ్రెండ్స్. జరిగిన దానికి పనిష్మెంట్ గా మీ అందరికి నేను ట్రీట్ ఇస్తాను. ఓకే? ఆ, మీరు ఏం తింటారు? నో నేను తినను, తాగుతాను. పర్వాలేదు, నేను బిల్ కడతాను. అదిగా నా బాధ. ఏంటి నోట్లో కొనుక్కుంటున్నావు? కర్రీ పఫ్ కావాలా? లేదు, కోక్ చాలు. ఓకే. నీకు? కోక్. నీకు? నేనేం తీసుకోను, ఇది చాలు నాకు. ఓకే. నీకు? కోక్. ఆ, నీకు కర్రీ పఫ్ తెప్పిస్తాను. ఓకే. ఓకే. మహాలక్ష్మి నీకు? నాకేం వద్దు, ఇప్పుడే టిఫిన్ తినొచ్చాను. ష్యూర్. ఓకే. బేరర్. మేడం, బేరర్. నాకు వీరికి కర్రీ పఫ్స్, వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్. త్వరగా పట్టుకురా. ఓకే? గో. ఏ లక్ష్మి, ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్? అతను ఇంత స్మార్ట్ గా ఉండడు బావా. స్మార్ట్ గా. సర్లే బాబాయ్, ఆఫ్టర్ ఆల్ మీ మరదలతో టీ తాగడానికి 2 years పట్టింది. కనీసం ఈ ఇయర్ అయినా ఒక మంచి ఫిగర్ పడుతుందేమో అని మీ మరదలతో ఫ్రెండ్షిప్ చేశా. గురు, నాకెందుకు డౌట్ గా ఉంది గురు. ఏ నోర్మై, చేసిన తప్పుకు ఆ అమ్మాయి ట్రీట్ ఇస్తుంటే ఆ అమాయకురాలను పట్టుకుని అనుమానిస్తావా? అవును, మీ బావ ఏం చేస్తాడే? బయట కొట్టుకుంటాడు. గురు, నాకెందుకు డౌట్ గానే ఉంది గురు. ఈ బోండంగాని చూడు, ఆ గిడ్డంగాని చూడు, నీ వైపు ఎంత జాలిగా చూస్తున్నాడు. రే తప్పరా, ఆ అమ్మాయి మారుండొచ్చుగా, అదే నీ వీక్నెస్. ఈ కిట్టుగాని చూడు. ఏ నీలు, ప్రాక్టికల్స్ టైం అవుతుంది, వెళ్తాను. బావా, వెళ్ళొస్తాను. ఏ లక్ష్మి, బాబాయ్, మాకు అటెండెన్స్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్. గురు గురు, ఒక్కొక్కరు జారుకుంటున్నారు గురు. నాకెందుకో ఎడమ కన్ను అదురుతుంది గురు. నేను చెయ్యి వాష్ చేసుకొస్తాను. నౌ అటెండెన్స్ వేసుకో. ఎవడది? సుబ్రావ్, రాధా, ప్రెజెంట్ సార్. కౌసల్య. ఏమ్మా, బయట వర్షం గాని పడుతోందా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి, పూజ చేసి రోజంతా మడి బట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని. ఆహాహాహా, ఏం భక్తి! నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు, ఇవాళేంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు? నిన్న గురువారం కదండి, సాయిబాబా ఆ. టెంపుల్ కి వెళ్ళాను. అంటే నీకు సాయినాథుడన్నా మహాలక్ష్మి అన్నా ఇష్ట దైవాలన్నమాట. మండే లార్డ్ ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి, థర్స్డే షిర్డి సాయిబాబా, ఫ్రైడే జయసంతోష్ మాత, సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్. ఒక్క ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి? సండే హాలిడే కదా సార్, ఆ. అందుకని రెస్ట్ డే. చూశారా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి. ఎవడ్రాది? ఏంట్రా ఈ టైంలో తగలడ్డావు? కూర్చోనా, కూర్చో. అది కత్తి నాయనా, దాన్ని మడత పెట్టాలి, గుచ్చుకుంటే నెత్తురు వస్తుంది. హాయ్. నువ్వు రామ్మా, హాయ్. నీ సీట్లో కూర్చోమ్మా, కూర్చో. కూర్చో తల్లి. అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి, పాఠాలు చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు? అటెండెన్స్ కోసం భక్త, అటెండెన్స్ కోసం. అలాగా స్వామి, మంచి విషయం చెప్పారు, కూర్చోండి. బండ వెధవ. రేయ్, బాబులు, ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా? సైట్ కొడుతున్నావు, కూర్చో. అప్పల్ నరసమ్మ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమ్మా? అగ్గిపెట్టుందా? శివ శివ. సార్ పిలిచారా సార్? నిన్ను కాదు, పరమేశ్వరుణ్ణి. కూర్చో. నేనేమో అనుకున్నాను సార్. సార్, ఏ రాజా, అగ్గిపెట్టివ్వండి సార్. అగ్గి పెట్టలేదు, గిగ్గి పెట్టలేదు, కూర్చో. ఆఫ్టర్ ఆల్ అగ్గిపెట్టి లేకుండా ఎందుకు వస్తారు సార్? ఒక్క అగ్గి పెట్టేం కర్మ,
ఒక్కపడి పొట్లాలు పాన్ పరాగులు మాణిక్ చంద్రులు చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ ఇంకా కావాలంటే ఎస్టీడీ మొబైల్ వేసుకు తిరుగుతాను. అప్పుడు మీరు హాయిగా తినచ్చు తిరగచ్చు తాగొచ్చు. కూర్చో. సార్ ఒక ఏమ్మా? చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటి? వాటితో పాటు అగరబత్తీలు కూడా పెట్టండి సార్. ఆ, నీరజ అగ్గిపెట్టి. థ్యాంక్ యూ. అమ్మా అగ్గిపెట్టి ఎలాగ ఇవ్వరు? కనీసం తాగనివ్వరా? మీరే లెక్చర్ సార్. అందరికి ఆటలుగా ఉంది. సైలెన్స్ సైలెన్స్. విలువలు లేకుండా పోయాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంతైంది? 12 సార్. ఇప్పుడు రావడం మీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళకు ఒప్పుకున్నారు సార్. ఎవడా కారు కొత్త కూర్చుంది? ఆ మూసుకోండి. ఇంత లేటుగా వస్తాడు ఎవడైనా? 12 గంటల వరకు రాహుకాలం సార్. గడప దాటకూడదు. రాహుకాలం అమ్మా. హ! అసలు మిమ్మల్ని ఏం లాభం? నాకు ఈ పోస్ట్ ఇచ్చాడే ఆ ప్రిన్సిపల్ మేం చేయాలి. నాయనా తెగుద్ది. నేను లెక్చరర్ అన్న సంగతి దానికి తెలియదు కదా. కూర్చో. గుడ్ బాయ్. కూర్చో. వెళ్ళి కూర్చో. కూర్చో. నువ్వు రామా కూర్చో. థ్యాంక్ యూ సార్. రా. ఆ, జరగరా? అమ్మా. కూర్చో. హలో హాయ్ రవి, సాయంత్రం లుంబిని పార్క్ లో కలుసుకుందాం. సినిమాకా? సారీ యార్, సినిమా ప్రోగ్రామ్ రాజుతో ఉంది. ఈసారి చూద్దాంలే. బాయ్. అమ్మా ఇక్కడ లెక్చరర్ అన్న వెధ ఒకడు ఉన్నాడని గ్రహించావా? సారీ సార్, అది అందుకే నా అటెండెన్స్ నంబర్ 25. అటెండెన్స్ వేసుకోండి సార్. దానికి ఇంత శ్రమపడి కాలేజీకి రావాలా అమ్మా? ఈమెయిల్ పంపిస్తే పోలా? ఓకే థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బై బై. ఎక్కడికి? అటెండెన్స్ వేయడానికి ఇంకా అర్ధగంట టైం ఉందన్నారుగా. May I come in, ఈలోగా sir? బయటికి వెళ్ళి బీట్ వేసేస్తాను. Sir? ఏంటమ్మా ఇంత ఎర్లీగా వచ్చావు? వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే లోపల టైం అయింది సార్. అలాగమ్మా. ఏ షో తల్లి? మ్యాట్నిక్ సార్. ఆహా, మరైతే అక్కడే ఉండిపోవచ్చుగా. కూర్చున్నాను సార్, ఈ లోపల అటెండెన్స్ గుర్తుకొచ్చింది. ఓహో, అటెండెన్స్ అంటే నీకెంత ప్రేమ తల్లి. వేస్తానమ్మా వేస్తాను. ఒక పని చేయకూడదు, ఫస్ట్ షో సెకండ్ షో వీలైతే మిడ్ నైట్ షో కూడా ఉండిపోకూడదు. థ్యాంక్ యూ సార్. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమ్మా సినిమా హాల్లో ఇంటర్వెల్ లో బఠానీలు వేరుశెనక్కాయలు పాప్కార్న్లు కొనుక్కోవడానికి డబ్బులు ఏమైనా కావాలా? అవన్నీ కాదు ఆ. సార్, మా ఫ్రెండ్స్ ని కూడా పంపించండి సార్. అంతేనా? వెరీ సింపుల్ గా అడిగావమ్మా. వెళ్ళండి అమ్మా. Thank you, sir. వెళ్ళండి. Thanks, sir. వెళ్ళండి వెళ్ళండి. ఆడపిల్లంతా వెళ్ళండి. ఏయ్ ఏయ్ మీరెక్కడికి? గ్లామర్ అయిపోయిన తర్వాత మా క్లాస్ లో పని ఏముంది సార్? పదండి పదండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకు నేనే చెప్పుకుంటాను పాఠాలు. సార్ బిల్లు. అది ఆ అమ్మాయి వచ్చి బిల్లిస్తుంది. ఆ అమ్మాయి రాదు గాని బైక్ పెట్టి వెళ్ళండి సార్. బైకా? ఎందుకు? ఆ పార్కింగ్ ప్లేస్ లో బైక్ లోనే చూసారా? ఆ. అవన్నీ మీలాంటి కేసులే. మీ బైక్ కూడా అక్కడ పెట్టాలండి సార్. అంటే బైక్ పెట్టాల్సిందేనా? మీలాంటి బాధితులు బైక్ పెట్టి మన్నాడు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తారు సార్. చూడబోటి బాగున్నావా? ఏంటి గురు జంకు జమా పడింది 200. అందుకే గురు ఆ అమ్మాయి దగ్గర మేము తినకుండా తాగాం. అందుకే నేను తాగింది కోకోకోలా. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. వదిలేండి రా పాపం, ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం. ఎవరు చెప్పాలి ఎంత తీయండి. రూపాయి పావులానా? అంతకన్నా మా దగ్గరే ఉంటాయి. మీ ఫేసులు మీరును. ఐడియా. తీరా బాబాయ్, తీరా 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 బాబాయ్. ప్లీజ్, తీరా. అదే చాలా, రేపు వచ్చి తీసుకుంటాం. ఇది మాకు మామూలేగా. పదండి రా. హాయ్ లక్ష్మి. హాయ్. కూర్చో. ఏంటి బుక్స్ పట్టుకొని తిరుగుతున్నావు? ఇంకా గూటికి చేరలేదా? గూటికి చేరి చేసేదే ఉందే. మనకి మొగుడా మొద్దా? తలగడలు వాటేసుకుని పడుకోవడమేగా. ఓ, ఏం మాటలే అవి? తెలుగు మాటలు. వెళ్ళి కెమిస్ట్రీ నోట్స్ పట్టుకురా, రాసుకోవాలి. ఆ చేత్తోనే ఓ టీ తెచ్చుకున్నావనుకో, తాగి పెడతాను. ఎంచక్క క్లాస్కి రావచ్చు కదే, రోడ్లు వెంబడి తిరగకపోతే. ఎంత చదివినా మొగుడు పక్కలో పడుకోవాల్సిందేగా. అందుకని చదవ్వా?
చూడు బుజ్జి, జీవితం ఐస్ క్రీం పార్లర్ లాంటిది. యవ్వనం చేతిలో ఉన్న ఐస్ క్రీం లాంటిది. దాన్ని చూస్తూ కూర్చుంటే కరిగిపోతుంది. చప్పరిస్తేనే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. మొత్తం ఇప్పుడే చప్పరిచ్చే కమ్మా, రేపొచ్చే మొగుడు ఏడుస్తాడు. ఏమో అనుకున్నాను, ఇది కూడా ఫాస్టే. హలో మిస్ నీలాంబరి, హాయ్. క్యాంటీన్ లో మాయమై ఇక్కడికి వెళ్ళావా? సారీ. వద్దమ్మా, అది చాలా విలువైన పదం, దాన్ని అలా వేస్ట్ చేయకు. అవును, నీకు ఫేస్ రీడింగ్ వచ్చాన్నావు కదా, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చెప్పు. నన్ను క్షమించి వదిలేస్తున్నారు. కాదు, అక్కడే నువ్వు గ్రైండర్ లో కాలేశావు. ఇప్పుడు నేను నీ లిప్పుకి నా లిప్పుతో కిస్ పెట్టబోతున్నాను. వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, కిస్ వద్దు ప్లీజ్, వద్దు. నీలు, నీలు, టీ తీసుకోవే. టీ వద్దు, నోట్బుక్ వద్దు, రేపు క్లాస్ లో తీసుకుంటాను. ఓకే బాయ్. ఏమైందబ్బా దీనికి? వయసులో ఉంది కదా, ఏదేదో ఊహించుకొని కంగారు పడి ఉంటుంది. ఏ నగవే. ఏ కౌసల్య, కౌసల్య, get up, get up. ఏంటి ఇంత రాత్రి? ఈ రోజు పడుకోకూడదు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. మనం అందరం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే. వేకప్. ఏంటి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే? ఫ్రెండ్షిప్ డే. చెప్తున్నది. ఒరే అప్పిగా ఆగు. ఈ రోజు ఉదయం నా రూమ్ క్లీన్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళావరా? నాన్న క్లీన్ చేయకపోవడం అయితే మీ నిద్ర హాఫ్ ముందు తుడిచేసినాను. షటప్. అసలు మీకెవరికి నేనంటే లెక్క లేకుండా పోయింది. అవును, ఈవిడ ఇలా కోపంలో ఉన్నప్పుడు ముక్కురాజు గడు ఏటో రాయి రాయి అని పొగిడేవాడు. ఏ రాయి చెప్పమా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో మేడం, మీరు కోపంలో కూడా ఎంత అందంగా ఉంటారో, అచ్చు కల్పనలా ఉంటారు. ఏం కూసారా? ఇదేంటే పొగిల్లో కొడతారేంటి? నోరు మూసుకుని వెళ్ళి పని చెయ్యి. ఆడు పొగిడితే మెచ్చుకున్నారు, నాన్న పొగిడితే కొట్టినారేంటి? ఓహో, ఫేస్ బ్యాడ్, పర్సనాలిటీ వీక్. ఏడ్చేస్తాం, తుడిచిందో మళ్ళీ తుడిచేస్తాను అంతే. నమస్తే బాబాయ్. నమస్తే. ఓరి మీరంట్రా ఆడలు కొట్టేశారు కదరా. అది సరిగా నువ్వురే, మీరు ఎప్పుడు చూసినా ఈ హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు చదువుతున్నారు? ఎప్పుడు పాస్ అవుతున్నారా? మేము చదవం కానీ పాస్ అవుతాం. ఏంటి బాబు, మీరు చదవరు పాస్ అయిపోతున్నారా? అది ఎలాగా? సీఎం సపోర్ట్. ఏంటి మీకు సీఎం సపోర్ట్ ఉందా? అయ్యి బాబాయ్, మీరు సీఎం తాలూకా? తాలూకా లేదు, జిల్లా లేదు. ఆ. నీకు తెలుసా, మాకు హోల్ ఆంధ్రలో సీఎం సపోర్ట్ ఉంది. ఏంటి బాబు, ఓల్ ఆంధ్రాలో మీకు సీఎం సపోర్ట్ ఉందా? అందుకని పాస్ అయిపోతున్నారా? ఒరే, మా సీఎం నిప్పురా. మా చీఫ్ మినిస్టర్ గురించి ఏమన్నా అన్నారంటే, మంచి చెప్పు. మా చీఫ్ మినిస్టర్ గురించి మీరు ఏమన్నా అన్నారంటే, అక్కడే పప్పులో కాలేసావు బాబాయ్. నేను పప్పులో కాలేసానా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఆ. మా దృష్టిలో కాపీ మాస్టర్స్ అని అర్థం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదా, కాపీ మాస్టరా? అమ్మయ్య, పిచ్చారా? అది సరే గాని బాబాయ్, కొత్త ఫిగర్స్ ఏమైనా వచ్చాయా? ఓరి గాడ్తిల్లారా, మీ కంటికి నేను బ్రోకర్ నా కొడుకులా కనపడుతున్నానరా. మీ తొట్టి పేసులకి కొత్త ఫిగర్స్ కావాల్సి వచ్చారా? పని చెప్తాను ఉండరా. ఆలోచిస్తున్నామేంటి బాబాయ్? అబ్బే ఏం లేదురా, వచ్చిన కొత్త ఫిగర్ ఏమో ఒకటి, మీరేమో నలుగురు ఉన్నారు. ఏం చేయాలని ఆలోచిస్తాను. గొడవ మాని ఎవడెళ్తాడో తెలుసుకోలే. నేను వెళ్తాను బాబాయ్. నువ్వు వెళ్తావా? నేనే వెళ్తాను. ఎలా, మీ ముగ్గురికి ఇష్టమేనా? Thank you, బాబాయ్. ఇప్పుడు
అలా మేడ మీద కిటికీలోంచి లైట్ కనపడుతుందా నువ్వు మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మెల్లగా తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపేసి లైట్ ఆడిపేసావనుకో ఎలా ఎలాగో మ్యూజిక్ మ్యూజిక్ ఒరే అన్నట్టు చాలా రేపు అదేమో ఫ్రెష్ జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే బాబాయ్, అది నేను చూసుకుంటాను బాబాయ్. అక్కడ రండిరా. ఎవర్రా? ఒరే అది ఫ్రెష్, మీ బతుకులు క్రష్. రండిరా. నీ తొందరగా కానీరా. ఏ మావా, ఇదేరా ఇదే ఎవరు రాలేదు. వెళ్ళు వెళ్ళరా. శీఘ్రం ఏమో అమ్మాయి ప్రార్థన వెళ్ళు. దమ్మరి దమ్ బిట్ జై హమ్. ఏయ్ బ్యాచిలర్స్ క్యాసెటే టైటానికా? నో నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే, మీరనుకున్నట్టు ఏది కాదు, ఇది అది. అదంటే ఏదే? అబ్బా అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కదే చూసేది. నీ బొంద, మనం ఎందుకు చెడకూడదు? అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండల వాడ, ఈ పాపం నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఏ ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి. అబ్బా ఇంకా సీన్స్ రావటం లేదు. అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లస్క్ టపా. అబ్బా కాముకుందండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. రతి మన్మదా, కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారి? దాన్ని కూడా లేపవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసొస్తాను. బాయ్. పిల్లకాయలు బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ గానీ అదొప్పని చేయలేదు కదా. అయ్యో పేకపోకలు, అయ్య బాబాయ్, బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది నిన్నటి దాకా అతరుద్దీన్ జడేజా మోంగ్జా బొమ్మలు ఉండేవి. ఓహో, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండకన్నా నేటే. అయ్య బాబాయ్, పంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటే. బుద్ధిగా చదువుకొని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు. రాని చెప్తాను. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో, రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటది, కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వార్డెన్ వచ్చే టైం అయింది. ఏ ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే, ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో ఇప్పుడు ఎలాగా? అయ్యో తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో అప్పికడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెండి, ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం.
అయ్య బాబాయ్ నాకేటైనదే అమ్మాయి మేడం గారా నాకేటైనదే అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు, టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం దిగొస్తా. నాన్న చెప్పను. సఖి, వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. Shut up. ఏమిటి ఇంకా ఈ అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నేను చూసింది మహాభారతమా? హాయ్, మీరా? నేనే. ఇంకెవరనుకున్నారు? తమరెప్పుడు రోడ్లు సర్వే చేయడమేనా? పని పాట ఏం చేయరా? అంతేకాదు, అప్పుడప్పుడు మీలాంటి అందమైన అమ్మాయిలు రోడ్ల మీద నడుస్తూ ఉంటే చూడలేక డ్రాప్ చేసే సర్వీస్ కూడా చేస్తారు. చా, నిజంగా మ్మ్. వెరీ గుడ్. మీ శ్రమకు ఫలితంగా ముఖ్యమంత్రికో రాష్ట్రపతికో రికమెండ్ చేసి శ్రమదానం అవార్డు ఇప్పించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్స్. అవును, మొన్న వచ్చిన ఫ్రీ గిఫ్ట్ మీరు యూజ్ చేస్తున్నారా? ఏ గిఫ్ట్ అండి? అదే సూపర్ మార్కెట్ లో వచ్చిన ఫ్రీ గిఫ్ట్ అండి. అదా అండి? అది అది కావాలంటే మీరు యూజ్ చేసుకోండి. అంటే ఇది అప్పటి నుంచి వెంటేసుకుని తిరుగుతున్నారా? ఇది వచ్చినప్పటి నుంచి నాకు నిద్రే కరువైందండి. ప్లీజ్ తీసుకోండి. నోనో, అది మీ కష్టార్జితం. మీరు యూజ్ చేస్తేనే బాగుంటుందేమో. ఆ రోజు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. సారీ అండి. కానీ దీంట్లో మీ కష్టార్జితం కూడా సగం ఉంది కదండి. మీరు యూజ్ చేయటమే న్యాయం అండి. నేను యూజ్ చేయడం కంటే మీ మరదలు యూజ్ చేయడం బెటర్ ఏమో. గురు, నీ లవ్ డెవలప్ కావాలంటే దీన్ని తీసుకోమని చెప్పు గురు. చెప్పు గురు. అబ్బా, ఎంత మాట అన్నారండి. ప్లీజ్ ఇంకోసారి మీరు ఈ మాట అన్నారంటే నా మనసు గాయపడుతుందండి. అది కాదండి, నేను అరే, చెప్పేది మీ వినండి. ఫ్రెండ్ వస్తుందండి. బాయ్. ఆగండి, మిమ్మల్ని ఆగమంటుంటే ఏంటి అతను అలా బాధపడుతున్నాడు? అరే బందార్, దునియాలో బేవార్స్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారా? అవును సార్. అరే డార్సీ, రెండు చాయ్. పైసలు తీయండి సాబ్. పైసలు అడిగాడు. అయోధ్యరామి సినిమా చూసి కూడా మీలో ఇంకా మార్పు రాలేదేంటి సార్? బేవర్స్ గా తాగేస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్. ఆ? అరే బందార్, వీటికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు సార్? నా దగ్గర లేవు కాబట్టి. ఆ. సార్, డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్. ఏందిరా అది? ఆ ఎర్ర డబ్బా వైపు చూడండి. ఆ? అరే ఏంట్రా అమ్మాయి నొక్కుతోంది? అరే డబ్బులు వచ్చినాయిరా? అరగంట నుండి చూస్తున్నా ప్రతి వాడు రావడం పోవడం, కార్డు పెడుతుంటే డబ్బులు వస్తున్నాయి. మీ కార్డు కూడా పెట్టండి సార్, డబ్బులు వస్తాయి. వస్తాయిరా? వస్తాయి అయితే సార్. నడు. నిజంగా వస్తాయిరా? వస్తుంది సార్, చాలా మందిని చూశాను. వాళ్ళకి రాగాలేంది మీకు రాదా సార్? మీరే రావట్లేదేంట్రా? సార్ ఎర్ర బటన్ నొక్కండి సార్, వస్తుంది. డోంట్ యూజ్ ఐడెంటిటీ కార్డ్, యూస్లెస్ ఫెలో. యూజ్ ఏటీఎం కార్డ్ అని వస్తాయిట్రా? సార్ మేనేజర్ని కనుక్కొని వస్తాను సార్. ఓకే. చూడండి సార్, ఇందులో డబ్బులు రావడం లేదు మా గురువు గారికి. డబ్బులు రావట్లేదా? వాట్ బటన్స్ అని సరిగ్గా నొక్కారా? అన్ని బటన్స్ కరెక్ట్ గా నొక్కాను సార్, సింగిల్ అంటే రావట్లేదు. కరెంట్ ఎక్స్పైర్ అయిందేమో చూసుకోండి. వాట్? నా కార్డు ఎక్స్పైర్ అవడం ఏంటి? ఇంకా 10 years సర్వీస్ ఉంది. పైగా ఎస్పీగా ప్రమోషన్ వచ్చే కార్డు, నాట్ ఆర్డినరీ కార్డ్, ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివా పశువా? ఏటీఎం కార్డు పెట్టారు కానీ ఐడెంటిటీ కార్డు పెడతాడు. యు గెట్ అవుట్. బందర్ ఎక్కడ? You get out. కార్డు ఇవ్వండి, కార్డు ఇవ్వండి. బందర్ ఎక్కడ? బందర్ రే. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఆ థియేటర్ మేనేజర్ కదా వీడు. రే బందరా, బందరకే. బందరా. ఆహా, ఏం సెట్టింగ్ ఇచ్చారా? ఇంత పొద్దున్నే బుక్స్ పట్టుకుని క్యాంపస్ లో కూర్చుంటే కొంపదీసి క్లాస్ కి ఏమోనని భ్రమపడ్డాను. నీకేంట్రా బాబాయ్, మరదల్ని పక్కలేసుకొని పుట్టావు, అదృష్టవంతుడివి. మాకెన్ని కష్టాలు నీకేం తెలుసు బాబాయ్. అచ్చి. ఎన్ని మార్కులు వేయచ్చంటావు? ఫేస్కో 30, చెస్ట్కో 20, సీట్కో 25, టోటల్ గా 75 వేసుకోవచ్చురా. ఆహా, సూపర్ గా వేశారా మార్క్స్.
మిమ్మల్ని బ్యూటీ కాంపిటీషన్స్ కి జడ్జిలుగా పెట్టుకోవచ్చు మీరు మీ ఫేస్ ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ దేనికిరా ఎంతైనా ఇది గ్లామర్ ఫేస్ కదా బాబాయ్ మాకు పడకుండా నీకు పడిపోతుందేమో అని తప్పుకోరా బాబాయ్ బాబాయ్ నాకేం వద్దురా బాబు అరే ఈ చికెన్ నాకు వదిలేండి రా బాబాయ్ అది పబ్లిక్ ప్రాపర్టీ అమ్మా ఎవరు ట్రై చేస్తే వాళ్ళకే సుష్మిత సేనోళ్ళు ఐశ్వర్య రై కళ్ళు లారా దత్త పళ్ళు మిగతా అది వాళ్ళకి తెలుసు రే, రే, నన్ను చూసి నవ్విందిరా నీ ఫేస్ కు అంత సీన్ లేదు బాబాయ్ నన్ను చూసి కనుకొట్టిందిరా ఈ కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని చూడు నిజమేరా మన ముగ్గురులో ఎవరికో ఒకరికి వర్కౌట్ అయ్యేటట్టున్నదిరా ఈ జన్మకు మిమ్మల్ని బాగు చేయలేనురా బాయ్ బాయ్ బావా ఈ ఒక్క ఫిగర్ ని నాకు వదిలే బావా సాయంత్రం పార్టీ ఇస్తాను ఏయ్, ఎక్కడైనా బావా అని కానీ బీట్ కొట్టే కాడ అనకూడదు ఏయ్, ఎట్టేసిందిరా అది నాకేరా అరే అందులో ఏమో చూడరా మీకు నేను కావాలరా విసిరేసిన ఎంగిలాకుల ఫేసులు మీరు నాన్న చింటూ ఇది నీకేరా మన వాదన ఏంటి బాబు అంత ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా చెప్పు కాళ్ళు చేతులు తీసేస్తా అమ్మాయి వైపు అసలు చూడలేదండి ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి. తప్పేం లేదే జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకల్లా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం సొసైటీ అలా తయారైపోయింది వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు తాజా వంకాయలు పెద్ద వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? పడేదాను అమ్మా. ఫ్రెష్ వంకాయ పెద్ద వంకాయ ఒక్కసారి చూసామంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలంటే నాకు పరమేళాచి. నీకు వంకాయలు ఎందుకులేమ్మా, ఈ చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయిలు మీరు ఇక్కడే పని వెళ్ళండి చదవండి వెళ్ళండి. అమ్మాయి వంకాయలు కిలో ఎట్టయితుందా? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్ వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైందా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? మొత్తానికి మళ్ళీ గొప్ప వ్యక్తి వెంకట్. లెటర్ రోడ్డు మీద పడకపోతే చేతికి అందివచ్చుగా. కొంపదీసి నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? ఏ పోవే. ఏ భూకంపం వస్తుంది. భూకంపం కాదు, నాన్న ప్రారంభనే. నువ్వా ఇలా వచ్చావేంటి? కారణం మల్లేశ్వరి నన్ను నిద్రలేపిందా? ఈసారి ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ అన్ని మనకే దున్నేసాయి. హాయ్ రాహుల్. ఏంటి ఈవినింగ్ షోకా? సారీ రాహుల్, ఈవినింగ్ కాల్ షీట్ సందీప్ ఇచ్చాను. వెయిట్ చేయి, డైరీ చూసి చెప్తాను. ఏయ్ దాన్ని చూడండి, జిమ్ లో కూడా బాయ్ ఫ్రెండ్స్ వదలట్లేదు. రేపు మార్నింగ్ కాల్ షీట్ వేణుకి, సాయంత్రం కాల్ షీట్ మధుకి,
నైట్ కాల్ షీట్ విష్ణుకి. సారీ రాహుల్, రేపు నేనంతా చాలా బిజీ. కావాలంటే ఆర్ఎస్కి వెళ్దాం, ఓకేనా? వెయిట్ చేయి. బాయ్. కాస్త నీ కాబోయే మొగుడికి కూడా డేట్స్ ఉంచవే. మొగుడా? నాన్సెన్స్. మన బాడీకి పెళ్లి పిల్లలంటేనే పడవు, అవంటేనే నాకు ఎలర్జీ. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? మీ గ్లామర్ రహస్యం చూద్దామని. అయితే నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి. అమ్మో, నా వల్ల కాదు. అయినా నీకెందుకు ఎక్సర్సైజ్? ఏం చక్క బాగున్నాడు కదా ఆసనాలు నేర్పడానికి. ఏయ్, కొట్టానంటే. అమ్మా ఇక్కడ ఉన్నారా? ఇదిగా ఎంతసేపు ఆడుకుంటారైతే టిఫిన్ రెడీ అయిపోయినాయి. వెళ్ళి స్నానాలు చేసి పదండి. రండి రండి. ఏయ్, అదే. పదండి వెళ్దాం. హాయ్, వస్తున్నారే తొట్టి గ్యాంగు. మీ అందరికీ గుడ్ న్యూస్. రేపు మహాత్ముడి పుట్టినరోజు. ఎవరో కనుక్కోండి. గాంధీ మహాత్ముడా? నెహ్రూ కదా? కాదు, ద గ్రేట్ బబ్లు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవాళ కాదు, రేపు. ఇంతకీ పార్టీ ఎక్కడిస్తున్నావు? కృష్ణాపురంలో కానీ తాజ్ లో కానీ ఇద్దామనుకున్నాను. పాపం మా కిట్టుగాడికి ఏసీ పడదట, అందుకే గెస్ట్ హౌస్ లో అరేంజ్ చేశా. అమ్మా అబ్బా అనకపోతే టాబ్లెట్లు వేసుకోవచ్చు కదరా. ఇంతకీ మన లౌడ్ స్పీకర్ గారు ఎక్కడరా? లౌడ్ స్పీకర్ అంటే ఎవరు? అదే మన జంతు శాస్త్ర ఉపాధ్యాయుల వారు. ఓహో, లెక్చరర్ వారా? పాపం అర్ధాంగి వారు అల్పాహారం ఇవ్వనట్టున్నారు. క్యాంటీన్ లో పడి తింటున్నారు. ఓకే, మరి మీరంతా రేపు తప్పకుండా పార్టీకి రావాలి. బాయ్. ఓకే బాయ్, సీ యు. బాయ్. సార్, ఏరా బబ్లు, ఇంకా క్లాస్ రూమ్ లోకి వెళ్ళలేదా? వెళ్తాను సార్. రేపు మహాత్ముడి పుట్టినరోజు. రేపు గాంధీ జయంతి కాదే. ఆ మహాత్ముడు కాదు సార్, ఆ. ఇంకో మహాత్ముడు. వాడి బర్త్డేకి మీరు వచ్చి దీవించాలి. ఆ? ఎవర్రా మహాత్ముడు? నేనే సార్. ఆ? సార్, మ్. రేపు మీరు వచ్చి ఆ, వచ్చి ఈ కత్తితో ఈ కత్తితో బర్త్డే కేకు కేకు కట్ చేస్తారు. కట్ చేయిస్తా గానీ నా మెడ తెగెట్టుంది. ఆ. నాన్న, రేపు కదా కేక్ కట్ చేసేది. ఇక్కడ కత్తి మూసేసి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోమ్మా. మీరు రావాలి సార్. నేను తప్పకుండా వస్తా. తప్పకుండా రావాలి నేను సార్. వస్తానని మాటిస్తే ఎలాగైనా వస్తాను. రావాలి సార్. వస్తారా? బాబు బుజ్జి. అబ్బో, అమ్మో. ఎలాగైనా రావాలి సార్. కంపల్సరీ రావాలి సార్. వీడు మహాత్ముడు కాదు, పాపాత్ముడు. దీవించడానికి కాదు, శపించడానికి వస్తాను రా. ఏమన్నారు? నీ విషయం కాదు నాన్న. ఎండ బాగా ఉంది కదా, పిచ్చెక్కి నాలో నేను మాట్లాడుకుంటున్నా. ఆ, ఇంతకు మన వెంకట్ గారు ఎక్కడ ఉన్నారా? బాబాయ్, బాబాయ్, ఏంట్రా? నీకోసమే వస్తున్నాను మీ ఇంటికి. ఎందుకు? ఇంతకి మహాలక్ష్మి ఎక్కడుంది? మహాలక్ష్మి క్యాంటీన్ లో ఎప్పుడే కలిసి వస్తున్నా. అది సరే గాని కొత్త ఫిగర్ ఏమైనా పట్టావా లేదా? మా ఫేస్ లాగా బాబాయ్, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. అంత సీన్ లేదులే నీకు. అది సరే గాని ఇంతకు విశేషం ఏంటి? రేపు నా బర్త్డే. అంటే రేపు నేను బర్త్డే డ్రెస్ లో చూడాలా? చూసి వేపుకుంటే చూడొచ్చు. వద్దులే, జనాలు దడుచుకుంటారు. సరే, నేను వెళ్ళొస్తాను. బాబాయ్, రేపు తప్పకుండా రావాలి. ఓకే. బాబాయ్, రేపు నీళ్ళు కూడా తీసుకురావాలి. ఓకే, బాయ్. ఒరే బందరు, జనరల్ గా మనకి ఏం జరుగుతుంటదంటే అటుగా ఉన్నా సార్, మీకైతే కన్సెషన్ కూడా ఉంటుంది సార్. ఎవడరా వీడు? మన సినిమా హాల్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, నేను బ్యాంక్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, ఇప్పుడు ఆటో వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎవడరా వీడు? ఇప్పుడేం చూసారు సార్? మొన్న మా ఇంటి ముందు గోలీ సోడాలు అమ్ముకుంటూ కనిపించాడు సార్. వీడా? ఆ, ఎవడై ఉంటాడంట సార్ నాకు చిన్న డౌట్ సార్. మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్ అనుకుంటా సార్. నమస్కారం సార్, మాకు ఆటో వద్దండి, హెల్తీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విషయం చెప్పడానికి ఇంత పెద్ద బిల్డప్. పొద్దున్నే చావు గిరాకి దొరికింది. ఎలాండి ఎలాండి. హ్యాపీ బర్త్డే బబ్లు. రండి సార్, రండి. ఇదిగో కూలింగ్ తీసుకోండి. తప్పు నాయన, మన బ్రాండ్ ఇది. అది అదే brand సార్. అదే అదే బ్రాండ్. అయితే అది చాలదు, ఇదే కరెక్ట్. పట్టండి. ఆ. ఆ. ఎంజాయ్. టేక్ ఇట్, టేక్ ఇట్. తీసుకున్నారా? ఓకే. హాయ్ బబ్లు. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమ్మా నీరజ, ఇంత లేట్ గా వచ్చావేంటి? కేక్ కట్ చేయడం అయిపోయింది. మన కేకులతో ఏం పనుంది సార్? దీంతో కానీ. చూడు సూరి,
ఇక్కడ గురువు శిష్యుడు అన్న భేదం లేదు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మనం బబ్లు పార్టీకి వచ్చాం. లెట్ us ఎంజాయ్. హాయ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమ్మా? ఆర్ యు ఎంజాయింగ్ సార్? యా. లౌడ్ స్పీకర్ ఆగిపెట్టిందా? నన్ను నిక్ నేమ్ తో పిలుస్తావా సూరి? మీరే కదా సార్ మనమంతా ఫ్రెండ్స్. లెట్ us ఎంజాయ్ అన్నారు. అనే ఉంటాను. ఇదిగో అది. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. సార్ మోటార్ అస్సలు పడకండి సార్, మీకు కావాల్సినంత తీసుకోండి. ఎంజాయ్ సార్, పార్టీ చాలా ఎంజాయ్ సార్. ఎక్కువైపోతుంది. తాగండి సార్, తాగండి. ఏంటి ఇంకా నేను లవ్ చేస్తున్నాడా? హాయ్. ఎక్స్క్యూజ్ మీ, మోటార్ పడకండి సార్, తాగండి సార్. నాకు మొహమాటం ఏంట్రా? ఇలాంటి పార్టీలు 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి వస్తుంది. మరి ఈ గ్యాప్ నేను ఫిలప్ చేయొద్దు. రే, పార్టీ అదిరిపోయింది. ఖర్చు ఏమాత్రం అయిందిరా? అంతా మీ దయ సార్. నాదే ఉందిరా. నీ పార్టీ బ్రహ్మాండంగా జరగాలని భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు. అంత పైవాడిదయ్యా. థ్యాంక్ యూ సార్. కరోడ్పతి కూడా పార్టీని ఇంత గ్రాండ్ గా చేయలేడు. నా శిష్యుడు ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశాడంటే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. అది సరే గాని డబ్బు ఎంత ఖర్చు పెట్టావు? ఓ 10-15,000 అయింది సార్. 10-15,000 మీ నాన్న ఇచ్చాడా? అంతా మీ దయ సార్. నాదయ్యే ఉందిరా. నువ్వు పార్టీకి పిలిచావు, నేను వచ్చాను. పైగా గిఫ్ట్ తెస్తే అదో బొక్క అవుతుందని చేతులు ఊపుకుంటూ వచ్చాను. ఇందులో నాదయ్య ఉంది చెప్పు. మీ స్కూటరే లేకపోతే ఈ పార్టీ ఇంత గ్రాండ్ గా అయ్యేదా సార్? ఏంటి గురుడేమన్నా పోయాడా? ఇంకా పోలేదమ్మా. నీదయా అంటే ఏమిటో అనుకున్నా. పెళ్లి కానుక మా అత్తగారు ఓ కొత్త స్కూటర్ కొనిస్తే పెట్రోల్ ధర పెరిగిపోయింది కదా అని కాలేజీలో ఎవరికీ కనపడకుండా మూలను పెడితే దాన్ని కాస్త దుమ్ము దులిపి బయటికి తీసి తాకట్టు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తావా? పైగా ఈ పార్టీకి నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచి వీళ్ళందరికీ గ్లాసుల్లో మందు పోయించి తాగనిస్తావా? బాధపడకండి సార్, త్వరలో ఇప్పిస్తాడు. ఏంట్రా విప్పించేది? నా బట్టలు. పర్లేదు తాగండి సార్, తాగండి. ఎలా తాగలను? దీనిలో నా స్కూటర్ దీనంగా చూస్తోంది. ఎలా తాగలను? ఇలా ఆ? ఏమిటి? కౌసల్య, కౌసల్య, ఏమైంది? కౌసల్య, కౌసల్య, తొందరగా ఇవ్వండి. కౌసల్య, ఏమైంది? నెల తప్పింది ఇది. వ్రతాలు ప్రసాదాలు అని చెప్పి నువ్వు చేసే నిర్వాహకం ఇదంటే మరేంటి, ఇదంతా మీ వల్లనే జరిగింది. మా వలన వీళ్ళేం చేశారే? అవును, ఆ నైట్ మీరు ఆ క్యాసెట్ తేకపోతే ఈ అనార్థం జరిగేది కాదు. క్యాసెట్ కి నీ కాల్ చేయడానికి సంబంధం ఏంటే? ఆ నైట్ నేను ఆ క్యాసెట్ చూడలేనని బయటికి వచ్చానా, అనుకోకుండా వీడు నా ఎదురు పడ్డాడు. బబ్లు, 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 ఏమైంది బబ్లు? బబ్లు, బబ్లు, ఆ తర్వాత ఇంకేముంది, ఈయనలో మన్మధుడు కనిపించుంటాడు. నువ్వు రతీదేవి అయిపోయావా? నీ పూజలకి వ్రతాలకి మెచ్చి ఆ దేవతలు మంచి నిండేన్ లవ్వర్నే ప్రసాదించారు. సరే బబ్లు, ఇంతకి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? ఎంత మాట అన్నావురా? నా మీదేమైనా కోపం ఉంటే ఓ కడబ్బాం కొని విసురు, అంతేగాని పెళ్లి మాత్రం చేసుకోను. ఏం చూసావురా? కడబాంబు కంటే భయంకరమైందిరా పెళ్ళంటే. ఏంటి సార్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఎవరితో ఇలాగే కమిట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇలా చూపెట్టింది. అందరం చందాలు వేసుకొని అమ్మాయికి అబోషన్ చేద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు.
చివరికి వాడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వాడు నైట్ గిటార్ వాయించుకుంటూ క్లబ్ లో కూర్చోవటం, పొద్దున చదువుకోవటం, కాలేజ్ లో నిద్ర. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇదే గనక సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా. సార్, అందుకనే వాడిని చూసి పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అయిపోయాను రా, అంతే. ఒరే వెంకట సుబ్బారావు, నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నా. నా గురించి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వెంటనే గ్రౌండ్ కు పంపించు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు లేరా? నీ ఫేస్ కి మా అక్కే ఎక్కువ. వెళ్తున్నాను రా కొట్టాం. గురు చాలా కరెక్ట్ గా చెప్పాడు గురు. అమ్మ నా బామ్మర్ది, చాలా ఫాస్ట్ గా ఉన్నావు రోయ్. నీకు బ్రేక్ అయిపోతే ముదిరిపోతావు రోయ్. వెంకట్. హాయ్ వెంకట్. హాయ్ వెంకట్. హలో వెంకట్. ఎక్కడికి రా? తొట్టి గ్యాంగ్ అంతా బయలుదేరింది. సినిమాకి. నువ్వు రావట్లేదా? చదువుకునేవాడిని సినిమాకి పిలుస్తున్నావు, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అదేంట్రా బాబాయ్, అదే మాకుంటే నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళమా? థ్యాంక్స్. ఇంతకు నువ్వు చెప్పొచ్చేదేంట్రా బాబాయ్, మాతో సినిమాకి రానంటావు. అవునరా, కాలం అనేది ఆంధ్రప్రదేశ్ లో దొరికే కరెంట్ లాంటిది, దాన్ని వేస్ట్ చేయకూడదు. రేయ్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే జన్మభూమి ప్రోగ్రామ్ చెప్పేటట్టున్నాడు రా. నువ్వు రాకపోతే మహాలక్ష్మి ఉందిగా, పిలవండి. మహాలక్ష్మి ఆంటీతో కలిసి షాపింగ్కి వెళ్ళింది, సినిమాకి రాదమ్మా. వస్తుందమ్మా, షాప్ ఏదో మాకు తెలుసుగా, అక్కడి నుంచి తీసుకెళ్తాం. మీరు కూడా రండి బావు గారు, మర్దల పక్కన సీట్ ఇస్తాం. నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, ప్లీజ్ నేను రానురా. 2:30 గంటల సేపు సినిమాకి వచ్చినంత మాత్రాన కొంపలే వంటుకుపోవు. రా గురు ప్లీజ్. ఈ తొట్టి గ్యాంగ్ తో తిరిగి మీరు కూడా చెడిపోతున్నారు, చదువుకోవచ్చుగా. ఎంత మాట అన్నావురా వెంకట్ సుబ్బారావు. చెడిపోటల గురించి నువ్వు మాట్లాడతావా? ఎందులో గొప్పరా నువ్వు? నీకన్నా 20 మార్కులు ఫిజిక్స్ లో మా చింటు గారికి వచ్చాయి. ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? కాపీ కొట్టి ఇలా రాసి పాస్ అయ్యామన్నది కాదు ఇంపార్టెంట్, పాస్ అయ్యామా లేదా. గురు మా కోసం ప్లీజ్. సఖి ప్లీజ్ నన్ను వదిలే, నేను రాలేను. వీడిని బతిమాలడం టైం వేస్ట్. పదండి 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 పదండి. రైట్ పద. పద గురు, అలా ట్యాంక్ బండ్కి వెళ్ళి సైట్ కొట్టొద్దాం. రేయ్, నువ్వు ఈ మధ్య చాలా చెడిపోతున్నావురా. హాయ్ వెంకట్. హాయ్. ఏం ఛాన్స్ గురు, లక్కట్టు నీదే. మహాలక్ష్మి రెడీ అయిందా? మహాలక్ష్మి రెడీ అవడం ఏంటి? ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోయింది. అదేంటి, నేను వచ్చే వరకు అందరూ ఇక్కడే ఉంటానన్నారు. అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారా? ఆ? ఆహా, అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారేమోనని. అవును, టైం అయిపోతుంది. ఎలా? గురు, ఇదే మంచి ఛాన్స్, వెంటనే లైన్ లో పెట్టు. అంతేనంటావా? ఏంటి ఏదో అంటున్నా? ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద అలా అలా. మీరేదో చదువుకుంటున్నట్టున్నారు. బోడి చదువు. 2 గంటల సేపు సినిమా చూసినంత మాత్రాన చదువులో వెనకపడతావా ఏంటి? గురు, ఇలా ఎక్కడ విన్నట్టుంది. నోర్మై, ఇది నాదే. మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో. భలేవారండి. మా తాతగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఎదుటి మనిషికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ లేదని. నేను ఎప్పుడు వినలేదు గురు. నోర్మోయ్. అదేంటండి? మిమ్మల్ని కాదండి, టైం అవుతుంది, పదండి. థ్యాంక్స్ అండి. కొత్త హీరోయిన్ అదిరిందిరా మామ. పక్కది కూడా అదిరిందిరా. నీ అబ్బా, ఆ హీరోయిన్ పక్కన ఎవరు లేరు కదరా. సినిమాలోది కాదురా, మరి ఇంకెవర్రా? నా పక్క సీట్లోది. రేట్ చూడరా. రే వెంకట సుబ్బారావు, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. హాయ్. ఓ హాయ్. హలో. కంగారు పడకు, మేము రిలాక్స్. నన్ను రమ్మని చెప్పి మీరు నాకు హ్యాండ్ ఇస్తారా? ఎలాగో నీకు ఆవారగాడు దొక్కుతాడని. పాపం వెంకట్ సమయానికి వస్తానన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? ఏమవుతుంది? ఏమీ కాదు. హీరో గారు పక్కన ఉండగా హీరోయిన్ కి ప్రాబ్లమా? అది కాదురా, అసలు ఏమైందంటే కాలము ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ సప్లై లాంటిదమ్మా, దుర్వినియోగపరచకూడదు కదా. 1 సెకండ్, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే, ప్లీజ్ రా, ఆ అమ్మాయి ముందు నా పరువు తీయొద్దురా. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాడు, లేకపోతే సొంత మరదలే రిక్వెస్ట్ చేస్తే రానివాడు నీళ్లు పిలవగానే వచ్చాడంటే ఏంటి అర్థం? డెఫినెట్ గా లవ్వే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అవును, నువ్వెలా వచ్చావు? నీకోసం మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. మీ బావ నేను వచ్చాం. అవును, నేను అడిగితే మూడ్ లేదు రానన్నాడు కదా మా బావ. నన్ను చూసి 4 వచ్చింది. తనే రిక్వెస్ట్ చేశాడు. అడుగో, తొట్టి గ్యాంగ్తో మాట్లాడుతున్నాడు. వీడికి ఎప్పుడు తెలియజేశారా? మీరా? ఏం ముక్కరాజు, అప్పుడే షూటింగ్ నుంచి వచ్చేసావా? షూటింగా? ఇదో కొత్త స్టోరీ అండి. ఏంటి ఇప్పుడే వచ్చావా షూటింగ్ నుంచి? డ్యూయల్ రోలా ఏంటి? డబల్ రోల్. నేను షూటింగ్ లో యాక్ట్ చేయడం, నాకు డబల్ రోల్.
మనకి డబల్ రోల్ కేబుల్ రోల్ ఉండవు, అంత సింగిలే. అక్కడే చట్నీలో కాలేసావు, పక్కనే షూటింగ్ జరుగుతుంది. అచ్చు మీ తమ్ముళ్ళా ఉన్నాడు. అచ్చమ్మ తమ్ముళ్ళగా ఉన్నాడా? పంప తీసి ఎప్పుడు పారిపోయినా మా బుచ్చిగాడు కాదు కదా. ఒరే బుచ్చి, ఇదిగో ఇది కొంచెం పట్టుకోండి. ఒరే బుచ్చా, బుచ్చిగా నేను వస్తాను ఉండరా. దొంగతనం చేశాడు సార్. దొంగతనం చేశాడా? ఈ పర్స్ ఎవరిదిరా? అదే సార్. ఈ పర్స్ కొట్టేయడం నువ్వు చూసావా? చూడలేదు సార్. వదిలేయ్. వదిలేయ్. రండి సార్. సార్ Shut up. రా. సార్ రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? మా గురువు గారి ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకెన్ని గుండెలు రా? వెళ్ళగా. ఏం తీసుకుంటారు సార్? పెప్సీ అయితే బాగుంటుంది సార్. ఆ? తాగండి. థ్యాంక్ యూ సార్. సార్ వీడి దొంగలేదు సార్. చా, నేను ఇటు గెటప్ చూసి ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నానులే. పోరాయ్యాదబ్బా. తాగండి. ఒరే, నీ దగ్గర ఇంకా డబ్బులు ఎంత ఉన్నారా? 2000 ఉన్నాయి సార్. అబద్ధం సార్, వెనక జబ్బులు ఇంకా డబ్బులు ఉన్నాయి, అవి ఇంకా నేను కొట్టేది. అమ్మ దొంగ వేదవా, దొంగలు దొరకకుండా డబ్బులు తెస్తావా? వేదవా. ఒరే, ఈ డబ్బులు తీసుకెళ్లి డ్రింక్ డబ్బులు ఇచ్చి ఇంకో డ్రింక్ పట్టరా. సార్ మీరు చట్ట విరుద్ధంగా వెళ్తున్నారు సార్. ఎస్ఐ నువ్వా నేను రా? మీరే సార్. పోరా ఎదవా, చెప్పిన పని చేయి. వేరా 2000 రూపాయలు పబ్లిక్ గా జేబులో పెట్టుకు తిరగడం తప్పు కదరా? తప్పా సార్? తప్పున్నారా? ఎదవా, జేబు దొంగలు ఉంటారని తెలిసి కూడా డబ్బు తీసి పబ్లిక్ గా ఇలా లెక్క పెట్టి చూపెట్టడం నీ మొదటి తప్పు. అంతేకాదు, టీవీలోను రేడియోలోను వింటున్నావు జేబు దొంగలు ఉన్నారని, అయినా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు, అది నీ రెండో తప్పు. అంతేకాదు, నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇలాంటి జేబు దొంగలను తయారు చేస్తున్నావు, అది నీ మూడో తప్పు. రేయ్, వీడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి జేబు దొంగలను తయారు చేసిన నేరానికి వీడిని బక్కలో దోశారు. జేబు దొంగ గారు, మీరు హ్యాపీగా ఉండండి. ఇంకెవడైనా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వాడి జేబు కూడా టక్. థ్యాంక్ యూ సార్. శభాష్ అప్పారావు, అది మన జడ్జిమెంట్ అంటే. స్టాప్ ఇట్. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల ప్రమాణంగా మీ అందరి సాక్షిగా నేను నీలుని ప్రేమిస్తున్నాను. నీలు, ఐ లవ్ యూ. ఐ లవ్ యు టూ. అవుతున్నారండి. ఈ ప్రపంచంలో కష్టపడకుండా చెప్పగలిగేది, పెట్టుబడి పెట్టకుండా డెవలప్ చేసుకునేది, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఇవ్వగలిగేది యునో వెంకట్, ఐ లవ్ యూ అనే పదం. అవునా? అవునండి. ముఖ్యంగా మన దేశంలో ఈ ఐ లవ్ యూ అనే పదం విలువ రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోయింది. బిల్ గేట్స్ నుండి భిక్షగాడి వరకు, ఐశ్వర్య నుండి అచ్చమ్మ వరకు ఎక్కడ చూసినా ఈ పదమే పొల్యూట్ అయిపోయింది. విని విని చూసి చూసి విసిగి వేసారిపోయున్నావు. వెంకట్, కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు. ఓకే? ఓ స్వీట్ కిస్ ఇస్తావా? What? అవును, కొత్త పదమే. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇది కొత్త పదమే. చూడండి, పొల్యూట్ అయింది ప్రేమ కాదు, మనస్సు. ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని కంప్యూటర్ లోకాలు సృష్టించుకున్నా, మనసులోంచి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటిదే నా ప్రేమ. అఫ్ కోర్స్, మీరు చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే. బట్ ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త ఒక గొప్ప హీరోలా ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. నేను కూడా నా కాబోయే భాగస్వామి సినిమా హీరోలా 100 మందితో ఫైట్ చేసే బలశాలి కాకపోయినా అట్లీస్ట్ తన భార్యను సేవ్ చేసుకునే సామర్థ్యం ఉన్న హీరోలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో నేను తెలుసుకోవాలంటే నీకు 3 నైట్స్ టైం ఇస్తున్నాను. అర్ధరాత్రి మా హాస్టల్లో ఏ రూమ్ లో నేనుంటానో కనుక్కొని నా దగ్గరకొచ్చి నా కిస్ ఇచ్చిన్నాడు నీ ప్రేమని నేను అంగీకరిస్తాను. బాయ్. వస్తావా? యూ స్టూపిడ్! మీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది, చూసారా? చూస్తున్నాను రా. చూడటమే గానీ చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్, వీడు నన్ను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసేవేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కండు కూడా కొట్టావా? వాడు కాలు రోజులు వదలు.
ఎరా ఈ అమ్మాయినికి బాగా నచ్చిందా? నచ్చింది సార్. బాగా మీరు పోలీస్ సార్. సార్ నేను బ్రోకర్ అనుకున్నాను. ఎద్దబ్బా ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి? మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రేయ్ నీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేటు మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. ఏంట్రా ఇండైరెక్ట్ గా నన్ను బ్రోకర్ అంటే డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఎస్ఐ చేసే పనేనా ఇది? ఆ? ఈ వెదవ చేసిన పనికి శిక్షిస్తారనుకుంటే బ్రోకర్ల బేరం ఆడతారా? బేరమాటం ఏంటి లిల్లీ? నిన్ను చూస్తుంటే నాకే ఆడుతుంది. ఆడు కుర్రోడు వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? మీరు ఎస్ఐ సార్, మీరే లైన్ వేసుకుంటున్నారేంటి సార్? ఈ ఆకులప్పారా అంటే ఏమనుకుంటున్నారు? ఏయ్! నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్. ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు? ఎందుకంటే తీ బయటికి. కమాన్ ఒరే బందరు, డబ్బులు తీసుకుని వదిలేద్దామనా? ఏయ్! మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకుని భారతీయుడి వంశం రా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. అమ్మగారికి చేరలేవు సార్. Shut up! చెప్పించేయి. అలాగే సార్. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో దిగొచ్చింది దేవత. అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేనెవరో తెలుసా అని అడుగుతావు నన్ను. నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్గా వెళ్తుంటే వీడే కనుగొట్టాడు. చా మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. సార్ చీర. లగే రైట్ లగే. ఇదిగో చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. Shut up! భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో, అదేనా నేర్చుకో. కమాన్ వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించిన ఇలాగే కనిపించు. ఇంకేంట్రా అబ్బాయి నీ సంగతి? ఊరుకోండి సార్, మంచి ఛాన్స్ పోగొట్టేశారు. ఆ? ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడి కదా. ఆ? ఆ కవర్ ఒకసారి తీ బాబు. ఎలా ఇచ్చాను రా పంచి? బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి. ఫాలో మీ. హాయ్ హాయ్ హాయ్. బాబాయ్ డల్ గా ఉన్నావు? లేదురా. ఎరా నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా? అదేం లేదురా. అసలు నీ మనసులో మాట తనకు చెప్పేశావా? ఏమంది? ఏమంటుంది? సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది. లేదురా, త్రిశంకు స్వర్గంలా ఎటూ తెలుసకుండా మధ్యలో పజిల్ పెట్టింది. నాకు తెలుసురా బాబాయ్, ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టరే అంత. నా మాట విని మర్చిపో. రేయ్ ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకడం అంటే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ దొరికినట్టేరా. అలాంటిది వదిలేమంటావా? ఏ బాబాయ్ మీ వెనకాల అందరం ఉన్నాం. ఆ పజిల్ ఏంటో చెప్పు. నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 nights టైం ఇచ్చిందిరా. హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుక్కుని తనకు కిస్ ఇవ్వాలంట. అది కనుక్కున్న రోజునే తను నా ప్రేమను అంగీకరిస్తుందట. ఎందుకు నవ్వుతున్నారు? ఇది ఓ పజిలేరా బాబాయ్? మీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు. డోంట్ వరీ సోదరా, హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు. డోంట్ వరీ రా బాబాయ్, ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ ఆల్. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. ఏయ్, అలా! ఏమే? కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవే మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? ఏయ్, touch me not. బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేండి లేవా? ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి. కాల్ట వెంటికి మాకు పట్టుకుంటే స్మూత్గా పడిపోవాలి. ఏం లేదమ్మా, ఏం లేదు. ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. బేబే, ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంటే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవడం ఏంటి? ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్, వెళ్ళలే వెళ్ళలే వెళ్ళలే. ఏయ్, నీకు వేరే చెప్పాలి. ఎలా పోతావే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా.
అమ్మ నానీలు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. ఐ నీలు పద్దేనే పట్టేశాను, నాకిచ్చేయి. రాగురు, నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. సారీ విప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని. నీళ్ళు కోసం వచ్చావా? అవును. ఎప్పటి నుంచో నేను సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా, నా కోరిక తీర్చు. నేను అలాంటి వాడిని కాదండి. నేను అలాంటిదాన్ని. అది కాదండి. మీ ఇద్దరి పెట్టు విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది, నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అదిరింది అదిరింది నీ స్టైలే బావా. ఏంట్రా చలికాలంలో ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ పీకుతున్నావు? ఎక్కడ కొట్టుకొచ్చావు? ఎఫ్ఓసీగా దొరికింది, ఎందుకులే వదలమని పీకుతున్నా. అరే నా బామర్ది, నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఫినాయిల్ కూడా వదలవురా? మనకు ఫ్రీగా వస్తే అది వదలరా గొట్టం బావా. అవును, నేను ఎప్పుడు చూసినా నాకు ఇక్కడే కనిపిస్తున్నా. కొంపదీసి ఎదురింట్లో ఫిగర్ కి ఏమన్నా లైన్ వేస్తున్నావా ఏంటి? గురు గురు, వీడు మామూలు ముదురు కాదు, దేశీ ముదురు. అవునరా, నీ చేతిలో లెటర్ ఏంట్రా? ఇదా సఖి ఎక్కిచ్చింది, ఇదిగో. రాత్రి ఓ మధురమైన తీపి గుర్తించినందుకు నీకు నా ధన్యవాదాలు. ఇట్లు నీ సఖి. లవ్ లెటరా? నువ్వు నోర్మోయ్, అసలు నేను పొద్దుటే హాస్టల్ వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఓరి నా ఎర్రి బావా,
నేను హాస్టల్కి వెళ్ళలేదురా. పొద్దున్న న్యూస్ పేపర్ గురించి రోడ్డు మీదకి వెళ్తే సఖి అక్క కనిపించి ఈ లెటర్ నీకు ఇవ్వండి. ఇస్తే తీసేసుకోవడమేనా? ఎఫ్ఓసిగా ఐస్ క్రీమ్ వస్తే వదులుతానా? అమ్మో, నిన్ను ఇలా వదిలేస్తే దేశాన్ని మింగేస్తావురా. అవునరా, న్యూస్ పేపర్కి వెళ్ళినోడివి, న్యూస్ పేపర్ ఏది? తొక్కలో న్యూస్ పేపర్లో వార్తలే ఉంటే అన్ని సర్ది వార్తలేగా. ఆ పేపర్ అమ్మేసి ఇంకా ఐసులు లాయించేసా. మరి మీ అక్క పేపర్ ఏదని అడిగితే? నీకు బ్లేడ్ గురించి ఎప్పటి నుంచో నీ ఏంటి మావయ్య? రాత్రి మీ అమ్మ ఫోన్ చేసిందిరా. ఏమంది? మహాలక్ష్మి మాట్లాడినట్టుంది. ఆహా. ఇంతకీ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో రెండర్ సినిమాకి వెళ్ళుంటాడు కదా బావా? కరెక్ట్, సెకండ్ షోకి, చిరు సినిమాకి. ఆ ఒక్క షోనే చూసొచ్చావా లేక మిడ్ డే షో కూడా చూసొచ్చావా? లేదు, ఆ ఒక్క షోకి నిద్ర వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను. జాగ్రత్త, అర్ధరాత్రులు తిరక్కు, ఆరోగ్యం దెబ్బతింటుంది. బయట షోలు ఎందుకు బావా? నేను చక్క ఇంట్లో హోమ్ టీవీ ఉంటే నీకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే నేను కాదంటారా ఏంటి? గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి ఈరోజు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఏదో ఉంది. ఏం బావగారు ఇప్పుడేనా లేచింది? నేను లేచింది ఇప్పుడే గాని, ఏంటి నా మీద సడన్ గా నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏం లేదు బావగారు, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకని. అనుకున్నాను. ఏ, మీ అక్క ఈరోజు పేపర్ కి డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు, ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది. ఇంకో రౌండ్ నువ్వు ఇప్పిస్తావని. ఇప్పిస్తానా? ఎస్, ఇప్పుడు నువ్వు నాకు ఇప్పిస్తావు. నీకంత సీన్ లేదు నాన్న. నేను అడగాలే గాని ఐస్ క్రీమ్ ఏంటి? ఐస్ క్రీమ్ కంపెనీయే తెచ్చి నా ముందు పెడతావు. చా, ఇంకో మాట చెప్పమ్మా. అయినా రాత్రి ఏమైనా కలగన్నావమ్మా? అయితే ఐస్ క్రీమ్ కొనిపెట్టనంటావు. డౌటా? నేను నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలంటే ఇటు సూర్యుడు అటు పడవాలి. అయితే నీ కర్మ. ప్రియక్క రాసిచ్చిన లెటర్ నీకు అవసరం లేదా? అరే రే, ఇచ్చేరా బాబు ప్లీజ్, కన్నా ఇచ్చేరా ప్లీజ్. ఐస్ క్రీమ్ అమ్మా. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. ముందు పని చూడమ్మా. టైం రా. దా 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 దా. ఇదిగో. ఇదిగోరా గొట్టం. రాత్రి జరిగిన ఆ మధురమైన అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను. నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఇట్లు నీ ప్రియ. బావా నీళ్ళు రెడీ. వస్తున్నా. ఏంట్రా ఎక్కడ ఆపావు? కబ్జాలు చేయడం అంటే శ్మశానాలు గుళ్ళు గోపురాలు చేయడం కాదన్నా. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకసారి అటు చూడు. ఏంటి ఖాళీ స్థలాలా? అక్కడే మీరు గ్రైండర్లో కాలేశారన్నా. లుక్కు రైట్కి కాదు లెఫ్ట్కి. షాక్ అయ్యావా? 1000 కోట్ల హైటెక్ సిటీ. ఈ దెబ్బతో బిల్ గేట్స్ లిస్టులోకి చేరిపోతావన్నా. ఎలా ఉంది నాకు షాక్ ట్రీట్మెంట్? అన్నా ఏరా, మొన్న హుడావాడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ మర్చిపోయావా? కదన్నా. నార్మల్ ఆఖరికి రోడ్లు ఉడుచుకునే దాన్ని చూసి కూడా భయపడే స్థితికి తీసుకొచ్చావు కదరా. 50 కోట్లు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదరా. అందుకే వాళ్ళకి భయపడి ఇలా గల్లీలో తిరుగుతుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతారంటావేంట్రా? అక్కడే పప్పులో కాలేసావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అన్నా, డబ్బు వరల్డ్ బ్యాంకుదేనా, థాట్ సీఎం గారిదిరా. ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ని శ్రమదానం పేరిట బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్కక వీడెవడరా బాబు? అందరూ నన్ను చూసి దడుచుకుంటే వీడిని చూసి నేను దడుచుకోవాల్సి వస్తుంది. వీడెవడే ఏంటంటావు? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఏమో. ఓ నమస్తే సార్. నమస్తే సార్. సిగరెట్ ఎవరా? తీసుకోండి. అగిపెట్టి. ఏంటి సార్ ఎప్పుడు చూసిన మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు? స్టేషన్ లో పని చూడరా? చూడం. అదేంటి సార్, సీఎం గారు అడుగుజాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబిలీస్ రోడ్లో కదా సార్. వెటకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలన అని స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు కూడా ప్రజారక్షణ రోడ్డు మీద నడుస్తున్నారన్నమాట. మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నాను సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు? ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఎడారిలో రంగుల ముగ్గురు ఎలా ఉంది అనుకుంటున్నావు కదూ? గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీసులో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే సార్. సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బులు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చేస్తారు సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేసిన దొంగని నేనే సార్.
ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్ తమ దేవల్ల 4 పరుసులు 8 బిల్డింగ్ లాగా వర్దులుతుంది సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసుడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. దొంగతనం ఎక్కడ చేశాడో తెలుసా? షడప్. ఎక్కడ చేస్తాడురా? ఇంట్లో చేస్తాడు. అది దొంగ తప్పు కాదురా, ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరురా తప్పు. మిస్టర్ దొంగ సార్. యు కెన్ గో. Thank you, sir. ఆగో. ఆ గెటప్ ఏంట్రా? దొంగని ఎవడన్నా అన్నాలు పెట్టాడా? గెటప్ మార్చే వేళ అలాగే, sir. ఆగో. మళ్ళీ నా కంటికి కనపడదు కనపడదు, sir. నేను వెతికినా సరే దొరకదు, sir. వెళ్ళా. అలాగే సార్. వెళ్ళిపో. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు? ఇల్లు మొత్తం ఖాళీ, న్యాచురల్, బీరువా మొత్తం ఖాళీ. సహజం. ఎక్కడ చేశాడు దొంగతనం? మీ ఇంట్లోనే సార్. బాగుండేదా? వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మనకేం గుర్తుపడతారు? ఎవరా మీద సీఎం పట్టుకొని ఎవర్రా అంటావురా? అవసరం సీఎంఆర్. నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి. ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు వెళ్ళి తొలగించేస్తాను సార్, నేను దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగదీసేయ్. వెళ్ళిపో. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎర్రగదీస్తా, ఎర్రగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్, వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో. సార్ రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపిది కాదా? తలుపిది. ఐశ్వర్య, ఐశ్వర్య వచ్చావు. నువ్వు ఐశ్వర్య రాయంటే నువ్వు బండ రాయి. అసలు నీ మొగ ఎప్పుడైనా అచ్చలో చూస్తున్నా అంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావు. నువ్వు ఇదిగో, నేను బియ్యం పవర్ చూసినొచ్చనే. ఇప్పుడు నేను ఇరగదీస్తా. నా సంగతి తెలియదేమో. ఇప్పుడు నిన్ను నీ పని పడతా. రాలే బయటి. ఏముండవే. నా పని నువ్వు పడతావా? నీ పని నేను పడతాగా? నిన్ను డ్యూటీలో ఉంటాయి. ఏంటే హ్యాపీగా తొంగున్నావా? పడిపోతాను. అర్ధరాత్రి పూట గొడవేటయ్యా. తాగేసాడు నా కర్మ. సచ్చినాడా, మళ్ళీ తాగొచ్చావా? నన్ను కొట్టే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? సీఎం ఇచ్చినాడా? చెప్తానుండు, ఇక్కడ ఎక్కడ పెట్టాను. సీఎం ఇచ్చినాడా? నీకు సీఎం ఇస్తే సీఎం పెట్టాల్సిందిరా. చూస్తే నేను లాగే అనిపిస్తుంది. అవును, కరెక్ట్.
చేసావా? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఆఖరికి నాది సిన్సియర్ లవ్ అనిపించుకున్నాను కదా. రేపు ఫస్ట్ నుండి పెట్రోల్ ధర పెంపు. గోవిందా గోవిందా. బైక్ అమ్మేసి ఎద్దుల బండి కొంటే బెటర్. అదేం చీపు, ఎద్దులు కూడా పచ్చగడ్డి కొనాల్సిందేరా? అవును. ఏంటండి మామ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయి పెళ్లి విషయమేనా? అదేం లేదత్తయ్య. ఏంట్రా ఎప్పుడు చూసినా నీకు ఐస్ క్రీమ్ కంటిన్యూటీయా? అదేంటారా బావా, అది నా వీక్నెస్. ఎవరైనా నాతో పని చేయించుకోవాలంటే ఇది నా చేతిలో పెడుతున్నా నేను కాదనలేకపోతున్నా. ఆహా మామయ్య, రేపు వీడు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి తాళి కట్టేయమంటే కట్టేసేటట్టున్నాడు. సరే సరే, వీళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియదు కానీ వెళ్ళ గ్యాస్ విషయం చూడండి. అలాగే అలాగే, వస్తాను రా సుబ్బారావు. సరే మామయ్య. ఐస్ క్రీమ్ ఇస్తే తాళి కడతావన్నమాట. ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ కంపెనీని అడుగుతా. అది సరే గాని ఈ ఐస్ క్రీమ్ తో పాటు కంటిన్యూటీ ఒక లెటర్ ఉంటుంది. 1 కాదు 2 లెటర్స్. 2 లెటర్సా? ఎస్, ఇవాళ నా బ్రెయిన్ ఉపయోగించి ఇంకో లెటర్ సంపాదించాను. ఎవరిచ్చారా? నీలు అక్క. నీలువా? నీకెక్కడ కనపడిందిరా? బస్ స్టాప్ లో 3 అక్కల లెటర్స్ గురించి చెప్పేశాను. మరి నువ్వెప్పుడు ఇస్తావు అక్క లెటర్ అంటే వెంటనే రాసి ఇచ్చేసింది. ఇదిగో లెటర్స్. పెట్టావు కదరా పెద్ద ఫిట్టింగ్. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. లవ్ చేయాలంటే రోజుకొకరు. పాత బస్తీ మెహందీ ట్రై చేయి, దొరుకుతారు. కొంప ముంచావు కదరా. ఇంతకు నీళ్ళు ఎటెళ్ళింది? చేతిలో పుస్తకం ఉంది కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఉండొచ్చు. బావంత స్పీడ్గా వెళ్తున్నాడు, ఎక్కడికి రా? నీళ్ళు ఒక హ్యాండ్ ఇచ్చి అందుకే పరిగెడుతున్నాడు గురుడు. హ్యాండ్ ఏంట్రా? నీకు బాడీ పెరిగిందే గానీ మెదడు పెరగలేదే. బావ వెళ్తుంది నీళ్ళు అక్క కోసం. నీళ్ళు కోసమా? నీలు నీలు ప్లీజ్ నేను చెప్పేది విను. చెయ్యొదులు. నీలు ప్లీజ్ నేను చెప్పేది విను. నువ్వు కూర్చో. ముందు చెయ్యొదులు. నీలు నేను చెప్పేది విను. అవసరం లేదు, తప్పుకో. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఛీ, నీ రాసలీలలు మళ్ళీ వినాలా? నీలు నువ్వు విన్నదంతా తప్పు. అసలు 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. నువ్వు ఏ నైట్ ఎవరెవరితో ఏమేం చేశావో నాకంతా తెలుసు. మళ్ళీ నీ నోటితో వినాల్సిన అవసరం నాకు లేదు. 3 నైట్స్ టైం నీకెందుకు ఇచ్చానో తెలుసా? నీ వీక్నెస్ ఏంటో తెలుసుకోవడానికి. అవకాశం వస్తే నువ్వు అందరి మగాళ్ళలాంటి వాడివేనని రుజువు చేసుకున్నావు. చూడు, నీలాంటి 100 మంది ఆడవాళ్ళు నగ్నంగా నా ముందు నిల్చున్నా ఈ వెంకట్ చలించాడు. నేను తలుచుకుంటే ఆ ముగ్గురునే కాదు, హాస్టల్లో ఉన్న 30 మందిని పడేయగలను. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. దాంతో నేను వ్యభిచారం చేయలేను. అసలు ఆ 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. సఖి సఖి వదిలిపెట్టు ప్లీజ్. సఖి వదులు. సఖి ఛ, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? క్షణికానందం కోసం ఫ్రెండ్ కు ద్రోహం చేస్తావా? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? తను పొందాల్సిన వాళ్లను నువ్వు పొందాలనుకోవడం కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ కోసం ఏదైనా ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇచ్చేదే ఫ్రెండ్షిప్. సినిమా వ్యామోహంలో పడి నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ప్రేమంటే నువ్వు చూసే 2 గంటల సేపు సినిమా కాదు. జీవితం అంటే ఎంటీవీ ఎఫ్టీవీ ఛానల్స్ లో కనపడే కలర్ఫుల్ షార్ట్స్ కాదు. అదొక అమృత కలశం. దాంట్లో ఎన్నో అనుభూతులున్నాయి. ప్రేమించడం, ప్రేమించబడడం, ఒకరి కోసం ఒకరు పరితపించడం, ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతులు. నీ ఊహా ప్రపంచంలోంచి ఒక్కసారి బయటికి రా. అప్పుడు నిజమైన ప్రపంచం అంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకో. అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. గుడ్ బై. ప్రియా వదులు. ప్రియా చెప్తుంది నీకే వదులు. ప్రియా 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 నీకు అసలు బుద్ధుందా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు, కలలు కనటం తప్పు కాదు, కానీ ఆ కలల్లో బ్రతకాలనుకోవడం తప్పు. ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఒక్కసారి నీ ఫ్యాంటసీ నుంచి బయటికి రా. నువ్వేం కోల్పోతున్నావో నీకే అర్థమవుతుంది. నీ కోరిక తీర్చడం నిమిషాల్లో పని. తీర్చేస్తాను, నా దారిని నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ లైఫ్ పొజిషన్ ఏంటి? సెక్స్ అనేది 2 మనసులకు సంబంధించింది, 2 శరీరాలకు కాదు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ, ఎవరు కోరితే వాళ్లతో తీర్చుకునేది కాదు. అదొక పవిత్రమైన పదం, దానికి పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో దానికి చాలా విలువ ఉంది. నాగరికత పేరుతో దాన్ని దిగదార్చకండి ప్లీజ్. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. వస్తాను. ఏదో సిగరెట్ స్మెల్ లా వస్తుంది. నీలు నీలు నీరజ వదులు. నీరజ వదులు. వదులు నీరజ వదులు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసా?
ఎవరి కోసం బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అమ్మాయిలు సహజంగా ఫాస్ట్ గా ఉండొచ్చు, కానీ ఫాస్ట్ గా ఉండాల్సింది నీ బాడీ కాదు, నీ మనసు. నీ మనసు ఫాస్ట్ గా ఉంటే నువ్వు ఒక కిరణ్ బేడి, ఒక కర్ణం మల్లేశ్వరి అవ్వచ్చు, వాళ్ళకంటే గొప్పదాయి అవ్వచ్చు. కానీ నీ బాడీ ఫాస్ట్ గా ఉంటే నువ్వేమవుతావు తెలుసా? ఒక వేసి అవుతావు. మగాళ్ళు బెర్రెక్కి నీ వెనకాల పడుతున్నారంటే అది నీ అందం చూసి అనుకున్నావా? కాదు, నువ్వు వేసుకునే డ్రెస్ చూసి. అది కూడా నువ్వు గ్రేట్ అనుకుంటే ఆ సానికొప్పులో బతికే వాళ్లకు నీకు తేడాయే ఉంది. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం కాదు, మనసుకు నచ్చేలా బ్రతకాలి, 10 మంది నిన్ను మెచ్చుకునేలా బ్రతకాలి. నీ పేరెంట్స్ నీకు ఇచ్చిన స్వేచ్ఛని డ్రగ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టమని కాదు, నీ లైఫ్ సరిదిద్దుకోమని. నీ ఒంటి మీద ఈ మెరుగులు పోతే రోడ్డు మీద వెళ్ళి ఆ కుక్కలు కూడా నేను లెక్క చేయవు. అర్థం చేసుకో. నన్ను క్షమించు వెంకట్. ఇన్నాళ్ళు అందరు మగాళ్ళు నా అందం గురించి పొగిడారు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు. క్షమించు. లేలే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు ఈ డ్రగ్స్ ఇవన్నీ మానుకొని కాలేజీలోని మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆదర్శంగా తయారవు. వస్తాను. ఆ 3 రాత్రులు జరిగింది అది. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. గుడ్ బై. సారీ వెంకట్, సారీ చెప్తున్నానుగా, నన్ను క్షమించు ప్లీజ్. సరే, నేను ఈ రోజు నైట్ రూమ్ నెంబర్ 18 లో ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను, ఓకే? బావా బావా, ఏంట్రా? నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేగు బావా. పొద్దున్నే ఏంట్రా గొడవ? ఈ రోజు నాకు ఏ ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వలేదు బావా. నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేగు బావా. బావా బావా, నాకు ఐస్ క్రీమ్ బావా. ఏ పోరా, విసిగించకు. సారీ బావా. దేనికి? నిన్న రాత్రి పాలల్లో మొత్తం మంది కలిపింది నేనే బావా. ఇప్పటికే చాలా లేట్ చేశాను బావా. ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే నువ్వు నాకు దక్కవనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను బావా. లక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగింది? అవును బావా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నిన్ను తప్ప వేరే అతన్ని ఊహించుకుంటానని నువ్వెలా అనుకున్నావు బావా? నేను పుట్టి ఈ భూమి మీద పడిన తర్వాత మొదటి కళ్ళు తెరిచి చూసింది నిన్నే. అలాంటిది వేరే అతన్ని ప్రేమిస్తానని నువ్వెలా అనుకుంటున్నావు బావా? మరి నన్ను ఇక్కడికి రమ్మని లెటర్ రాసావది? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ విషయమే అడుగుదాని ఎదురు చూశాను. మొక్కుబడిగా మొదటి రోజే అడిగి వదిలేశావు. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటేగా బయట వాళ్ళు ముఖ్యమైపోయారు. ఏ లక్ష్మి, ఏం జరిగింది ఇప్పుడు? మేము ఎలా పొద్దు నీకే. ఏ లక్ష్మి, ఏం జరిగింది? అసలు నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్లీజ్. సిటీలో నరసింహ అనే భూకబ్జాదారుడున్నాడు. వాడి కన్ను మనింటి మీద పడింది. గృహప్రవేశమైన మరునాడు ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా లోపల? నరసింహన్ వచ్చిండు, బెడిరా. ఎవరు మీరు? ఎవరు మీరా? నరసింహ, నైజాం నరసింహ. నైజాం లేదు, పైజమా లేదు. ఇంతకు నీకేం కావాలి? ఏయ్, ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా, ఆ మాత్రం మనకి రేటి. అరే, అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా, ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే. మర్యాదగా బయటకు వెళ్ళండి. అన్నా, బయటికి నడవాల్సింది నేను కాదురా, నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరిని కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు, ఆక్ట్ ఫిల్మ్లు చూడే నరసింహ. కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడుకి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ముందు బయట నిలవండి. నా రోడ్డు తార్ రోడ్డు రా. వీడెవడండి బాబు నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు? ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ, బోరింగ్ వాటర్ తాగుతారా? నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగనివాడు, కబ్జా చేయనివాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, కూర్చోండి. ఎవరు మీరు? నరసింహం,
నైజాం నర్సింగ్. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నాను. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చి వస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. ఆ? నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. ఓ, దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని ఓ పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. ఇది బావ సంగతి. ఈ విషయం నాన్నగారికి చెప్తే మరింత కంగారు పడతారని ఆయనకి చెప్పకుండా నాలో నేనే మొదలుపడ్డాను. చివరికి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక లవ్ మ్యాటర్ రూపంలో లెటర్ రాశాను. రాసావు కరెక్టే. ప్రాబ్లం ఇదని ముందే లెటర్లో రాసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు లక్ష్మి. ఎప్పటికీ నువ్వు నావాడిగా అనుకున్నాను బావా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోనివి జరిగేవే జీవితం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నువ్వే కావాలి. నిన్ను తప్ప వేరే మగాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, లేకపోతే నాకు ఈ లైఫ్ అనవసరం. ఆగు లక్ష్మి, ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అది నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎక్కడికి బావా? నువ్వు రెడీ అయ్యిరా చెప్తాను. ఓకే. హాయ్ నీలు. అమ్మయ్యా, వచ్చేసావా? కూర్చో. సారీ లేట్ అయింది. అది కాదు, అసలు ఏం జరిగిందంటే, నో ఎక్స్క్యూజెస్ వెంకట్. నేను చెప్పేది విను. రాత్రి లక్ష్మి పాలల్లో మత్తుమంది కల్పించింది. అందుకే రాలేకపోయాను నీలు. అర్థం చేసుకో. ప్రేమికులకు మధ్య క్షమాపణలు సంజాయిషీలు ఉండకూడదు. నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయ్యుంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను. నాకిస్తానన్న 3 నైట్స్, ఊరించిన కిస్లు. కమాన్ 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 కమాన్. ఏంటి, చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా? అది కాదు నీలు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. పర్వాలేదు. నాకు బీపీలు, హార్ట్ కంప్లైంట్స్, షుగర్ ఏమీ లేవు. చెప్పు. మరది నేను చెప్తా. అవసరం లేదు. సీన్ అర్థమైంది. అర్థమైందిగా, ఇంకా మా బావని మర్చిపో. నాది సేమ్ డైలాగ్. చూడండిలో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? మాది పవిత్ర ప్రేమ. గాడిది గుడ్డు ప్రేమ కాదు. మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది. బోడి రక్త సంబంధం. ప్రేమ ముందు ఇవన్నీ నిల్. నేను చిటికేస్తే మీ బావ నా కొంగు పట్టుకొని వచ్చేస్తాడు. అంత వెర్రి వెంగలప్ప కాదు మా బావ. నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డు పీకేస్తా. అయ్య బాబోయ్, ఇక్కడ సీన్ ముదిరిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతారు. వద్దు ప్లీజ్. ఈ ఏడుకొండలవాడా, ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో? చెప్పు, ఇద్దర్లో ఎవరిని చేసుకుంటావు? ఏ బావా, చెప్పు బావా, నన్నే చేసుకుంటానని. అంత సీన్ లేదే నీ ఫేస్ కి, అంత కలర్ లేదే నీ ఫేస్ కి. ఆగండి. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నువ్వు ఆగు లక్ష్మి, నువ్వు ఇలా రా, చెప్తాను. నేను చెప్పేది విను. ఓకే ఓకే, థ్యాంక్ యూ బావా. నా నమ్ము. హ్యాపీ. నీలు, నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా? ప్లీజ్ రమ్మంటుంటే. చెప్తాను విను. థ్యాంక్స్ వెంకట్. రా ఫ్రెండ్స్. ఏంటి, ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా? శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి, అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్. మరి నరసింహ ప్రాబ్లం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు. ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను. ఎలా చెప్తా, కంగారెందుకు? ఈ నరసింహ 5 రూపాయలే చూసావు. 6వ రూపం చూసావంటే వద్దులేన్న, భయపడుద్ది. చెప్. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఏం నిర్ణయించుకున్నావు? ఇల్లా, పెళ్ళే? పెళ్ళి. వేణు నా రోడ్డు తార్ రోడ్డు రా.
వెంటనే పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే బండి పోని. సరే అన్న, పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న, మీదే అన్న. ఏరా మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయిందన్న. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న, పంచర్ అయింది. ఓహో అయితే ముందుకు నడు. ఓకే. వాట్ ఏ డాష్! 1947 లో కృష్ణకుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్. I see. అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓ అనండి, మీ లైఫ్ పార్ట్నర్ సెటిల్ అయిపోతారు. నేను ఇప్పుడే జస్ట్ కమిటే. పర్లేదు సార్, మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకన్నా శుభలగ్నంలో జగత్ బాబు చేసుకోలే అంతే అన్నా. నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి. థ్యాంక్ యూ డియర్, బై. స్వామి మన్మద, ఒక నిమిషం ఆగు స్వామి. మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఎవరు నువ్వు? పైకిలే. స్వామి నన్ను గుర్తుపట్టలేదా? గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస? కొత్త దాస తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి. కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి? కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది, ఉప్పేసుకో అన్నా. ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా, నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివ్వు చాలు. అది అది ఓకే అన్న ఒప్పేసుకున్నాడు, దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చి. నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్? అన్నా వీడెవడరా? సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్. అసలు సార్ లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లె శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. మేడం వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు, స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళకి అది అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళని చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా, నీకు అదృష్టం గజ్జి కుక్క బట్టలు పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. అరగం కదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. అదా నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమో అన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళాని నోరు తెరిచావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్ను అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి. భజంత్రులు ఆపమని చెప్పు.
అరే వీడు పంతులా మట్టి దిబ్బరా అసలు వీడికి మంత్రాలు వచ్చరా? కోచింగ్ తీసుకొచ్చానండి బోడి బేరం మీద దీవించండి. అన్న మంచిది అవుతాడు టైం అయిపోయింది నువ్వు పదన్నా అరే ఆ, పదండి. పైన కూర్చోబెట్టండి అమ్మాయిలంతా రెడీయా నరా నువ్వురా అమ్మయ్యా ఓం కేశవాయనమా గోవిందాయనమా ఓ నారాయణమా ఓ లక్ష్మీ నరసింహ ఆ ఒక్కల పక్కన పెట్టు ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. స్టాప్! ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి ఇదే మొదటిసారి వింటున్నారు. అన్న పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి నువ్వు కానివే కానీ ఓం గోవిందాయనమా ఓం మాధవాయనమా తాలిగట్టి ఆ మంగళసూత్రం తీసుకోండి. ఓం మంగళ్యం తంత్ర భవని నేతన భజంత్రులు భజంత్రులు. అదో, ఇక్కడెక్కడో బాంబు పేలపోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు అంతా నీ భ్రమన్న తాలిగట్టన్నా భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు ఎక్కడా? ఇదిగో. ఓస్తే నీ దుంపదగా అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోద్ది, తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను, ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీకి బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా, త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. తీసేయ్. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రాలు చదవరా నువ్వు మంత్రాలు చదువు. ఓం శుక్లాంబర గారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం నాకు 3వ నెల. ఆహా అదృష్టమన్నా నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా పెళ్లి చేసుకున్నా. ఏంట్రా అవుతున్నావు? మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి నీకు దండం. లే లే లేకడిది. లే లే, లే. పర్వాలేదు నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్లో. ఏంట్రా 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 ఉండేది? మాధవాయనమా కేశవాయనమా. ఒరే, వీణ్ణి ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. అన్నా డిస్కషన్స్ తర్వాత ముందు పని కానీ నువ్వు వచ్చి కూర్చో అమ్మాయి. నువ్వు మంత్రాలు చదువు. ఓం కేశవాయనమా ఓం మాధవాయనమా ఓం గోవిందాయనమా ముందు తాళి కట్టిపించు. తాళిపట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడువు కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది. అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి నీ నడుము కట్టాడు అనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకు అంత అదృష్టం కూడా రాండా. టెస్ట్ చేసుకోనా టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ మాంగళ్యం తంత్రనామే. మంత్రాలు డైరెక్ట్ తాళి తాళిపట్టు తీసుకోండి. ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అది అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీ అయినా? 110% గ్యారంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా కాలేజా? మమ్మీ డాడీ కావాలి. అవ్వ ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే లే లే. ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. కాదు అట్లాంటి వీడు కాదు కదా. ఆగండి. బావా, బావాలేదు గీవాలేదు కూర్చో. రేయ్ ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు నా పెళ్ళాం మెళ్ళో తాళి కడతానంటాడు. పెళ్ళం అయితే వెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్ 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా ఏంట్రా 2 తాళి బొట్లున్నాయి అల్లా. అరే 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? అన్నారనుకో, ఏయ్, నాకు అదే నిన్ను తప్పకుండా వదులుతా. ఏయ్, ఏయ్, కొట్టండి, కొట్టండి. డబ్బులు ఇప్పించాను మధ్యాహ్నం తద్దినం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం
అని తెలిసిపోయిందారా రే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడివి, నీ బాబెవడరా? మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. అన్నా వీడి సంగతి నువ్వు చూసుకో. నువ్వు వదిలే. చూసుకో. నేను చూసుకుంటా సరిగ్గా కొట్రా. వీడెవడండి బాబు? సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావడం, సిగరెట్ కాల్చుకుంటూ పోజు కొట్టడం. అసలు నువ్వెవడరా? ఎవరినో చెప్పనా? చెప్పు. కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూశాను. నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. మీకు శిష్యుడిగా చేరదామని వచ్చాను. అంకమ్మ నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ అని మీ అందరం టెన్షన్ పడి వడికి పోయాం కదరా. ఎలా కనబడుతున్నారా? రే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు? సిఐడి అని చెప్పారు సార్. ఉమ్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను. పదా! ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు? పారిపోకుండానే పారిపోతున్నారంటారండి. పక్కన తిరిగామండి. ఓహో ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడలా పెళ్లి. అన్న పెళ్లి ఓహో. దొంగ పెళ్లి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. థ్యాంక్స్. 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పట్టేసా. ఏది? ఏయ్, థాంక్స్, థాంక్స్, థాంక్స్. ఏయ్! ఏది? అన్న పదం ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా? దా. ఆ? నడు. నడవండ్రా. మొత్తం అందరిని బొక్కలేస్తాను. నడవండ్రా. ఆగరా, ఈ కత్తేంట్రా? ఎవరైనా ఎవరిని పెళ్లి చేసుకునేది? రే నేను మారిపోయాను రా బాబాయ్, ప్లీజ్ అసలు నీ లవర్ని పెళ్లి ఎవరు చేసుకుంటారా? నేను మారిపోయాను రా. రే వెంకట్, ఏ పెళ్లి చేసుకున్నావుగా? నేను మారిపోయాను రా, ప్లీజ్ రా వెంకట్, ప్లీజ్. సర్లే ఆగు. కౌసల్య, ఆ. నీ లవర్ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడే ఉంది క్షేమంగా. ఏయ్ పంతులు, ఇట్రా. ఇటు రావయ్యా. తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయి పో. థ్యాంక్ యూ రా. బావా యూర్ రియల్లీ గ్రేట్ బావా. మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరి పరిస్థితే? అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే. ఓకేనా?